నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు రా టాక్స్లో భాగంగా మన అందరి దగ్గర ఉండేటట్టు అనేక సమస్యలు అంటూ ఉంటాం, ప్రశ్నలు అంటూ ఉంటాం. బేసిక్గా సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతిదీ ఒక సమస్యలాగా అనిపిస్తూ ఉంటుంది. అరే దీనికి ఏంట్రా సొల్యూషన్, ఎటు దిక్కుపోదాం, ఏం చేద్దాం అని చెప్పేసి చాలా గందరగోళాల మధ్యలో మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అని ప్రశ్నించుకున్నప్పుడు కొంతమంది సమాజం కోసం మనం బ్రతుకుదాం, మన కోసం మనం బ్రతికింది చాలు అనుకొని ఈ సమస్యలన్నిటిని ఒక దగ్గరకు పెట్టి దానికి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అడుగులు వేస్తూ ప్రపంచాన్ని కూడా అటువైపు నడిపించాలి అనుకుంటారనమాట. సో అట్లా నడిపించాలి అనుకుంటున్నటువంటి ఒక ప్రదేశంలోకి నేను వచ్చాను. దాని గురించి చాలా మీకు చెప్పబోయేది ఉంది. ఖచ్చితంగా ఇంటర్వ్యూ మొత్తం తప్పకుండా చూడండి. చూడడం కాకుండా చూసిన తర్వాత మీకే అనిపిస్తారా ఇది వాళ్ళకి చెప్తే బాగుండేది, వీళ్ళకి చెప్తే బాగుండేది అని. సో అట్లా ఎవరికి అనిపిస్తో వాళ్ళందరికీ షేర్ చేసి మీరు కూడా సమాజాన్ని ఒక మంచి దిశలో తీసుకువెళ్ళినట్లు అవుతారనమాట. సో ఇప్పుడు వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులంలో ఉన్నాను నేను. పేరు వినగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. సో దాని గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటు శ్రీ రమేష్ నూనె గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. వెరీ నైస్. అండ్ వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రావాలని, ఫైనల్లీ వచ్చేసాం ఇక్కడికి. చాలా సంతోషం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాదాపు ఒక 4 సంవత్సరం, అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 4వ సంవత్సరం కాబోతోంది ఇండియాకి వచ్చి, భారత్కి రిటర్న్ వచ్చి రైట్. వచ్చిన తర్వాత ఎవరైనా కూడా అంటే ఏదో ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చాము అంటే నార్మల్గా ఏదైనా ఒక బిజినెస్ చూసుకుందామో, లేకపోతే సంపాదించింది చాలా ప్రశాంతంగా ఇంకేదో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్ అన్నట్టుగా మళ్ళీ ఒకటి నుంచి స్టార్ట్ చేశారు మీరు వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులంలోకి. అండ్ మీ గురించి అండ్ ఈ వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఆలోచన ఎలా, ఎక్కడ, ఎప్పుడు మొదలైంది మాకు తెలియాలి. సో ఈ ఆలోచన అనేది నా 40 సంవత్సరాల క్రితం, నేను 12-13 ఇయర్స్ సమయంలో వచ్చిన ఆలోచన. ఓకే. చిన్నగా ఉన్నప్పుడు 7th 8th గ్రేడ్లో ఉన్నప్పుడు స్కూల్లో ల్యాబ్స్ ఉండేవి కాదు. ఉన్నా కూడా క్లోజ్ చేసి అద్దాల డోర్స్లో పెట్టుండేవి. ఆ టెస్ట్ ట్యూబ్స్ అవి ఇవి కనపడేవి, కానీ మనం ఎప్పుడు ముట్టుకునేవాళ్ళం కాదు. సో ఏదన్నా ఈ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఇవన్నీ చూపిస్తుంటే ఏదైనా ప్రాక్టికల్గా చేసి చూపిస్తే బాగుంటుంది కదా. ఉత్త థియరీ ఒకటే మనం చూస్తున్నాము. మనకి అప్పుడే ఏషియన్ గేమ్స్ కూడా వచ్చింది 82లో. ఓకే. సో ఫారిన్ కంట్రీస్ తోటి మనకి పరిచయం అప్పుడే జరిగింది. ఎక్కడ చదువుకున్నారు సార్ మీరు? నేను హైదరాబాద్లో చదువుకున్నాను. ఐఎమ్ ఏ సిటీ బాయ్, ఇంగ్లీష్ మీడియం, హైలీ కాలనైజ్డ్ బాయ్. ఓకే. సో డీకాలనైజ్ అనేది నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత జరిగింది. ఐ విల్ గెట్ దేర్. సో అయితే అట్లా అనుకొని అప్పుడు మన దేశం కూడా అడ్వాన్స్ అవ్వాలంటే విదేశాలలాగా మనం కూడా టెక్నాలజీలో వెనకబడకూడదు. కానీ అది చిన్నప్పటి నుంచి టెక్నాలజీ సైడ్ మక్కువ చూపించాలంటే పిల్లలకి ఎక్స్పెరిమెంట్స్, సైన్స్ పక్కన మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ప్రాక్టికల్గా ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది ఆ టైప్లో చూపిస్తే బాగుంటుంది. అట్లా చేయించాలంటే అడ్వాన్స్డ్ ల్యాబ్ సెటప్ చేసి ప్రాజెక్ట్స్ చేయించాలి పిల్లలతోటి. అలా చేస్తే మనం కూడా అడ్వాన్స్ అవ్వగలుగుతాం వేరే ఫారెన్ కంట్రీస్ లాగానే ఒక ఆలోచన వచ్చింది అన్నమాట. అప్పుడు వెళ్ళిన తర్వాత లేదు, నేను 7th 8th గ్రేడ్. ఓకే. సో 83-84 టైంలో నా ఆల్మోస్ట్ 40 years బ్యాక్. ఎస్. అయితే కానీ మనకి సాధారణ ఫ్యామిలీలో పుట్టాము. డైలీ నడవటమే కష్టంగా ఉండింది ఆ టైంలో. సో
ఏదన్నా ఒక టెక్నాలజీ నేర్చుకొని ఫారెన్ కంట్రీ వెళ్దాం, ఫారెన్ కంట్రీకి వెళ్ళి అక్కడ డెవలప్మెంట్స్ చూసుకొని కొంచెం నేర్చుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి ఈ టెక్నాలజీ సెంటర్ పెట్టాలనేది నా చిన్నప్పుడు సంకల్పం అనమాట. పెట్టి ఆ టెక్నాలజీ సెంటర్లో అన్ని స్కూల్స్కి ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ లాగా డెవలప్ చేసి అన్ని స్కూల్స్ని పిలిపించి వాళ్ళతోటి అన్ని రకరకాల ల్యాబ్స్ యాక్టివిటీస్ చేయించేసి ఒక్కొక్క 1 వీక్లో అన్ని కనీసం అట్లీస్ట్ పరిచయం అన్న అవుతాయి కదా. అన్ని స్కూల్స్లో ఇంత అడ్వాన్స్ ల్యాబ్ పెట్టలేరు, కనీసం ఒక్కటన్నా పెడితే అన్ని స్కూల్స్కి సర్వీస్ చేద్దాం అని ఆలోచన ఉండిందన్న. ఓకే. అయితే ఆ టెక్నాలజీ ల్యాబ్ కావాలంటే ఫస్ట్ మనకు ఒక అవగాహన ఉండాలి, ఫారెన్ కంట్రీస్లో అసలు యూనివర్సిటీస్ ఎలా ఉంటున్నాయి, స్కూల్స్లో ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు. సో అప్పుడు నేను పాలిటెక్నిక్ చదివాను. పాలిటెక్నిక్ తర్వాత ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సిఐటిడిలో పోస్ట్ డిప్లొమా చేశాను. ఆ టూల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నాకు కైనెటిక్ ఇంజనీరింగ్లో జాబ్ వచ్చింది. కానీ ఆ సమయంలో ఎర్లీ 90స్లో ప్లాస్టిక్స్కి బాగా డిమాండ్ వచ్చింది. ఇప్పుడే ప్లాస్టిక్స్ అప్పుడే రైజ్ అవుతుంది. ఓకే. సో ప్లాస్టిక్స్ చేస్తే ఫారెన్కి వెళ్తున్నారు, మలేషియా, సింగపూర్ ఇట్లా ఆప్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ సిపెట్ చేశా, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చల్లపల్లిలో. మళ్ళీ అది ఎంట్రన్స్ రాసి అందులో అడ్మిషన్ తెచ్చుకొని అది 1 ఇయర్ చేశాను. తర్వాత ఆ 1 ఇయర్ తర్వాత వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అనుకోకుండా కొన్ని కారణాలతోటి మళ్ళీ హైదరాబాద్కి రావటం. ఆ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత కైనెటిక్ ఇంజనీరింగ్లో వర్క్ చేశాను. అక్కడి నుంచి మళ్ళీ సత్యం టెక్నాలజీకి సత్యం వాళ్ళు అడిగి తీసుకున్నారు. అప్పుడు 3 డైమెన్షనల్ వెహికల్ డిజైనింగ్, ఆటోమేటిక్ అప్లయన్స్ డిజైన్స్ ఇవన్నీ చేసేవాళ్ళం. సో అక్కడి నుంచి అనుకోకుండా అమెరికాకి నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. ఐ వాజ్ డూయింగ్ మై ఇంజనీరింగ్ ఎట్ దట్ టైమ్ అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే, అంటే కరస్పాండెన్స్లో చేస్తూ ఉంటే వీటి జేఎన్టీలో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు అనుకోకుండా అమెరికాకి కూడా ఆఫర్ వచ్చింది. ఇది 99 జనవరిలో వెళ్ళాను. 98లో జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బిఫోర్ మా వైఫ్ ని ఐ మెట్ హర్ ఇన్ ఆగస్ట్ ఆఫ్ 98. తను కూడా చదువుకోవాలంటే కొంచెం ఇంట్లో స్ట్రగుల్ అయ్యి వచ్చింది. ఇంట్లోంచి బయటకు పంపించాము చదువుకోవడానికి, పెళ్లి చేసేస్తామని అంటే లేదు నేను చదువుకుంటాను, పాలిటెక్నిక్ తర్వాత స్టేట్ ర్యాంకర్ అయినా కూడా తను చదువుకోనివ్వలేదు ఇంట్లో. సో తను ఎట్లాగైనా ఏదో ఒకటి స్కోర్స్ ఏదైనా చేసుకొని హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసుకుంటూ చదువుకుంటానని చెప్పని కొంత డబ్బు తీసుకుని నా దగ్గర హైదరాబాద్కి వచ్చింది. అట్లా అడ్వైస్ కోసం అని మా ఫ్రెండ్కి దగ్గరికి సత్యం టెక్నాలజీ సెంటర్కి వచ్చి బాగుంది సత్యం అలా కలిసామన్నమాట. అయితే అడ్వైస్ ఇవ్వడానికి నన్ను పిలిస్తే అప్పుడు నచ్చి మా పేరెంట్కి మా ఫాదర్కి చెప్పాను. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్కి మాట్లాడింది. తినేమో ఒప్పుకోలేదు జాబ్ పెళ్ళికి. నేను చెప్పాను, నేను దేశం మొత్తాన్ని చదివించాలనుకుంటున్నా, నిన్ను చదివించనా, అసలు మ్యారేజ్ చదువుకో అని చెప్పినాను అనమాట. 2 నెలల తర్వాత ఫైనల్గా తను మ్యారేజ్కి ఒప్పుకున్న తర్వాత, నువ్వు ఉంటే నీలాంటి పర్సన్, కాన్ఫిడెంట్ ఉన్న పర్సన్ ఉంటే మనం అనుకున్న ఈ టార్గెట్, ఇప్పుడు మేమైతే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామో ఈ ప్రాజెక్ట్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది, ఇంకా టెక్నాలజీ సెంటర్ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇన్ కమింగ్ ఇయర్ టెక్నాలజీ సెంటర్ విల్ కమ్. సో ఇట్లా చేయాలనుకుంటున్నానంటే తనకు కూడా నచ్చి ఫైనల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని ఫైనల్గా 98 డిసెంబర్లో మ్యారేజ్ అయింది. 99 జనవరిలో అమెరికాకి వెళ్ళాము, కలిసిన తర్వాత అక్కడ తను మళ్ళీ బ్యాచిలర్స్, కంప్లీట్ బ్యాచిలర్స్ అమెరికాలో చదివింది. డబల్ మేజర్ ఇన్ బ్యాచిలర్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్లో. షీఈ్ అ గోల్డ్ మెడలిస్ట్ దేర్. తర్వాత మాస్టర్స్ కూడా చేసింది. మాకు అక్కడ ఇద్దరు, తను షీ వర్క్డ్ ఇన్ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, ఐ వర్క్డ్ యాజ్ అన్ ఆటోమోటివ్ వెహికల్ డిజైన్ ఇంజనీర్. అన్ని రకాల ఆటోమోటివ్ కంపెనీస్లో బాడీ డిజైన్ మొత్తం చేసేవాడిని నేను. వీ హ్యావ్ 2 daughters. పెద్ద డాటర్ హై స్కూల్ దాకా అక్కడ చదివింది. చిన్న డాటర్ ఎలిమెంటరీ. అప్పుడు కోవిడ్ టైంలో ఐ గాట్ డిసేబుల్డ్. అక్కడ నాకు నెక్ ఇంజరీ జరిగి డిజేబుల్ అయ్యాను. సో ఈలోపు త్రూఅవుట్ మై జర్నీ అంటిల్ 2019, ఫ్రమ్ 1999 to 2019, almost 20+ years, continuously I was more focused on understanding the geopolitics, history of the world, Indian connection to the world, India's past, with వేరే దేశాల్లో ఎలా కనెక్షన్ ఉంది, హిస్టరీ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉండేవాడిని. అయితే కానీ ఇట్ వాజ్ ఆల్ లైక్ నాన్ స్ట్రక్చర్డ్ వేలో చేస్తూ ఉండేవాడిని. అండ్ టువర్డ్ ద జర్నీ వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ వాట్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు పుట్ ఇన్ అవర్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ ఫోకస్ తోటే మేము ఇద్దరం కూడా
ఆల్వేస్ వీవర్ ఇన్. మా పిల్లల్ని చదివించేటప్పుడు కానీ బయట కంపెనీస్లో మేము వర్క్ చేసేటప్పుడు వాళ్ళ మెథడాలజీస్ ఇవన్నీ చూసినప్పుడు కానీ వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్ వీ కెన్ టేక్ బ్యాక్ టు ఇండియా అనే దాని మీదే మేము వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. సో అయితే నేను 2019లో డిజేబుల్ అయ్యాను నెక్ ఇంజరీ వల్ల. లెఫ్ట్ హ్యాండ్ మొత్తం పడిపోయింది. ఆ సమయంలో జాబ్ మానేసి ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ట్రీట్మెంట్ అవ్వట్లేదు. ఈలోపు కోవిడ్ వచ్చేసింది. సో ఐ వాజ్ ఆన్ ద బెడ్ త్రూ అవుట్ ద కోవిడ్ టైం. సో ఆ టైంలో ఏం చేయాలో తెలియక అనుకోకుండా హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్లో ఓరియంటేషన్ టు హిందూ స్టడీస్ అని వచ్చిందనమాట. అది వెబినార్ అటెండ్ అయ్యాను. అటెండ్ అయితే దాంట్లో అన్ని మన భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల టాపిక్స్, అన్ని రకాల శాస్త్రాల గురించి పరిచయము, వాటి మీద కోర్సులు వాళ్ళు ఏమేమి కండక్ట్ చేస్తున్నా ఒక వెబినార్ ఇచ్చారు. ఇంకా నేను ఎట్లాగో బెడ్ మీద ఉన్నాను కదా అని టైంపాస్ కోసమని నేను ఐ స్టార్టెడ్ ఎన్రోలింగ్ అరౌండ్ 30 కోర్సెస్ హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో చేశాను త్రూ అవుట్ ద కోవిడ్ టైం. ఎవ్రీ సెమిస్టర్ 4-5 కోర్సెస్ అట్లా. అందులో ఇండియన్ సొసైటీ గురించి కానివ్వండి, ఇండియన్ హిస్టరీ గురించి కానివ్వండి, ఇండియన్ దర్శన శాస్త్రాల గురించి, శాంతి మంత్రాల గురించి కానీ, భగవద్గీత కానివ్వండి, లేకపోతే మన ఆయుర్వేదం గురించి కానివ్వండి, లేకపోతే ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ ద గ్లోబ్ ఎలా ఉండింది, వాళ్ళ మెసెంజర్స్ ఎవరెవరు ఉన్నారు, అమెరికాస్లో మన సనాతన ధర్మం ఎలా స్ప్రెడ్ అయింది, ఇట్లా రకరకాల టాపిక్స్. వాటితో పాటు కొలోనియల్ హిస్టరీ కూడా ఉండింది. కొలోనియల్ హిస్టరీ ఈ రోజుకి కూడా మన దేశంలో అసలు ఆ టాపిక్కే లేదు. అన్ఫార్చునేట్. ప్రపంచం అన్ని దేశాలు వెన్ దే గెట్ అన్ ఇండిపెండెన్స్ దే గో త్రూ అ డీకాలనైజేషన్ ప్రాసెస్. ఇండియా హ్యాస్ నెవర్ గాన్ త్రూ ఎ డీకాలనైజేషన్. యాక్చువల్లీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాలనైజేషన్ యాక్సెలరేట్ అయింది. 1757లో ఫస్ట్ బ్యాటిల్ బ్రిటిష్ వన్ ఇన్ దిస్ కంట్రీ. 1947 దాకా 190 ఇయర్స్లో ఎవరు అరౌండ్ $100 trillion ప్లస్, more than $100 trillion వాళ్ళు they looted this country. How did they loot? Nobody has a clue. What strategies they have used? We don't know. It has not been in the academia. Studies లేవు. So from 1947 to 2014 ఈ 75 yearsలో they have looted about $300 trillion. 287 రికార్డెడ్. అంటే యాక్సలరేషన్ 75 yearsలో 200 yearsలో వాళ్ళు లూట్ చేసిన దానికంటే 3 times 75 yearsలో లూట్ చేస్తారు. అంటే సో వీఆర్ బికాస్ మనం హిస్టరీని మనం చదవట్లేదు కాబట్టి మనం చేసిన తప్పులే మళ్ళీ మన వాళ్ళు చేస్తూ ఉన్నారు. చరిత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అప్పుడు అర్థమైంది. చరిత్ర తెలుసుకోకపోతే చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేస్తాం. కాబట్టి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ చరిత్ర. అసలు మా వైఫ్ని అమెరికాలో చదివిస్తుంటే బ్యాచిలర్స్ నా కళ్ళల్లో నెత్తురు వచ్చింది. ఇంజనీరింగ్లో హిస్టరీ పెడతాడు. హిస్టరీ కోసం పర్ క్రెడిట్ $700. నాకు నెత్తురు వచ్చింది. హిస్టరీ కేంద్ర బాబు 4 క్రెడిట్లు హిస్టరీ టెక్స్ట్ బుక్లు. అసలు మనకి ఇంజనీరింగ్లో హిస్టరీ అనేది ఉండదు. అక్కడ ఎంత హిస్టరీ చదువుతారు అనుకున్నారు? అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు అక్కడ. మనకు అసలు కంప్లీట్ అసలు హిస్టరీ అనే టాపిక్ ఉండదు ఇంజనీరింగ్లో. సో మనం లాంగ్వేజ్ కానీ హిస్టరీ కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఫస్ట్. యాక్చువల్గా మన మెథడ్స్ అన్నీ వాళ్ళు తీసేసుకొని వాళ్ళ చెత్త మెథడ్స్ అన్నీ మనకి ఇచ్చిపోయారు. అక్కడ అసలు పిల్లల్ని కొట్టరు, టైం అవుట్ ఇస్తారు, ఏదైనా ఉంటే పక్కన కూర్చోబెట్టడం అట్లా చేస్తారు. అది మన మెథడ్. ఈ స్టిక్ మెథడ్ మనది కాదు. ఇక్కడ వాళ్ళు ఒక స్లేవ్ లాగా చూపించే స్టిక్ మెథడ్ మనకి ఇచ్చిపోయారు. స్కూల్స్లో మనకి ఇప్పుడు కూడా మనకి పిల్లల్ని కొట్టడానికి బెత్తం చూపిస్తున్నాం. అది బ్రిటిష్ వాళ్ళ మెథడ్, మన మెథడ్ కాదు. మన దగ్గర గుంజులు తీయటం, లేకపోతే పక్కన కూర్చోబెట్టడం, గోడ కూర్చోయటం అలా ఉండేవి మన దగ్గర. మన మెథడ్స్ వదిలిపెట్టి ఈ స్లేవ్ వాడు ఇచ్చిన స్టిక్ మన చేతిలో పెట్టుకొని కూర్చున్నాము. అయితే ఈ దేశంని డీకాలనైజ్ ఎలా చేయాలి, అసలు ఫస్ట్ ప్రాబ్లమ్ను మనం అర్థం చేసుకుంటే కదా మనం సొల్యూషన్ ఇచ్చేది. దానికి మనకు డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి. అసలు రూట్ కాజు, దాని యొక్క మెథడాలజీస్, వాళ్ళ వాడిన స్ట్రాటజీస్ ఇవన్నీ అర్థం చేసుకుంటే తప్పితే మనం దానికి కౌంటర్ స్ట్రాటజీ వేయలేము. కాబట్టి ఇది వెయ్యాలి అని అంటే మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా జీరో నుంచి ఎంటైర్ నేషన్ హ్యాస్ టు బి రీఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్, షుడ్ రీఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్ విత్ ద రైట్ హిస్టరీ, విత్ రైట్ narrative, and it will take around 50 to 70 years, 2 to 3 generations to decolonize this nation. అంతే. సో కానీ దాంట్లో ఏం చెప్పాలి అనే దగ్గర మనకు క్వశ్చన్ మార్క్. సో రియల్ హిస్టరీ చెప్పాలంట, నిజం చెప్పాలంట. నిజం చెప్తే చాలు ఈ దేశం మళ్ళీ డీకాలనైజ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. అయితే మోడీ గారు మొన్న ధ్వజారోహణ చేసినప్పుడు మెకాలే 1835లో ఈ గురుకులాన్ని తీసాడు.
మళ్ళీ 2035 అంటే 200 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటానికి మళ్ళీ మనం ఈ కాలనైజ్డ్ ఎడ్యుకేషన్ తీసేసి డీకాలనైజ్ చేయాలన్నారు. ఆ పాత్రలో మేము ఆల్రెడీ పనిచేస్తున్నాం. మోడీ గారు చెప్పిన పాత్రలో మేము ఆల్రెడీ డీకాలనైజింగ్ అవర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మేము వర్క్ చేస్తున్నాం. మనం మ్యాథ్స్ చెప్పినా, సైన్స్ చెప్పినా, ఫిజిక్స్ చెప్పినా, హిస్టరీ చెప్పినా, ఏది చెప్పినా దాని బ్యాక్గ్రౌండ్లో చరిత్ర కూడా మనం చెప్పాలి. చరిత్ర చెప్తే అన్నిటి యొక్క మూలాలు మన గ్రంథాల్లో దొరుకుతాయి. గురుత్వాకర్షణ శక్తి న్యూటన్ కనిపెట్టాడని చెప్తాం. అంటే అప్పుడు దాకా యాపిల్ కింద పడుతుందని ఎవ్వడూ చూడలేదన్నమాట వీళ్ళ ఉద్దేశంలో. ఈ భూమి స్పేస్లో ఎలా హ్యాంగ్ అవుతుంది అని ఋగ్వేదంలో ఉంది గురుత్వాకర్షణ శక్తి గురించి. విష్ణు పురాణంలో విష్ణువు లక్ష్మికి చెప్తాడు అన్నిటికంటే గొప్ప శక్తి గురుత్వాకర్షణ శక్తి అని. వీళ్ళేదో కొత్తగా కనిపెట్టారన్నట్టు వాళ్ళు డిస్కవర్ చేసినోడి పేరు మనం చదువుతున్నాం. పైథాగరస్ థీరం, బౌద్ధాయన సూత్రం 800 BCలో పైథాగరస్ సూత్రం ఉంటే వాడు పైథాగరస్ థీరం అని మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్లో చదువుతున్నాం. 2002లో హాలీవుడ్ మూవీ అలెగ్జాండర్ ది గ్రేట్ మూవీ వచ్చింది. అలెగ్జాండర్ పోరస్ ఎలా చంపాడు, ఎలా ఇంజూర్ చేశాడు అనేది మూవీలో క్లియర్గా ఉంటే 23 సంవత్సరాలు అయినా ఈ భారతదేశంలో ఇంకా పోరసే ఓడిపోయాడని చెప్పి మన పుస్తకాల్లో చదువుతున్నాం. అంటే మన చదువుతున్న పుస్తకాల్లో ఉన్నది మొత్తం అబద్ధమే. మన బ్రెయిన్స్ని, మన సైకాలజీని అణిచివేయబడి మన హీనభావంతో పెరిగేటట్టుగా మనల్ని ఒక డిఫీటెడ్ సొసైటీ లాగా మనల్ని ప్రొజెక్ట్ చేయడానికి మనల్ని తయారు చేసిన కరికులం ఇది. ఆ కరికులంని చేంజ్ చేయడానికి ఎవరూ ఒప్పుకోవట్లేదు. ప్రధానమంత్రి గారు టార్గెట్ పెట్టారు, కానీ దానికోసం అని చెప్పని ప్రైవేట్గా మనం కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో మేము దానికంటే అతను పెట్టిన టార్గెట్ కంటే పెట్టిన దానికంటే ముందు నుంచే మేము దాని గురించి ఆలోచిస్తున్నాం. మా కృషి మేము చేస్తున్నాం. ఓకే, బాగుందండి. అయితే ఇంటర్నేషనల్ గురుకులం అక్కడ మొదలైంది. అయితే నేను చెప్పిన టెక్నాలజీ ఎప్పుడైతే నేను ఈ హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో మన భారతదేశం గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాను, అప్పుడు అనిపించింది ఏంటంటే మన భారతదేశానికి కావాల్సింది టెక్నాలజీ ఒకటే సరిపోదు. మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ కూడా యాడ్ చేస్తే తప్పితే ఈ దేశంలో పిల్లలు చదివిన తర్వాత ఒక టార్గెట్, ఒక గోలు, నా దేశానికి నేను ఏం చేయాలి, నేను ఈ దేశానికి ఎటువంటి పరికరాలు కనిపెట్టాలి, మనం ఎక్స్పోర్ట్ చేసేటట్టుగా ఉండాలి కానీ మనం ఇంపోర్ట్ చేయకుండా ఉండాలి అనే ఒక స్పిరిట్ డెవలప్ చేయాలంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలంటే మన చరిత్ర చెప్తే కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు, మన ఋషి పరంపర చెప్తే కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు, మన పూర్వీకుల యొక్క గొప్పతనం చెప్తే కానీ ఎంత పెద్ద మహానుభావులు మన దేశాన్ని ఇంత నాలెడ్జ్ పంచారు, మనం కూడా ఏదో ఒకటి సాధించాలనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే తప్పితే మళ్ళీ మన దేశంలో పుట్టిన కొత్త న్యూ బ్లడ్ ఈ దేశాని కోసం ఆ ఎనర్జీని ఈ దేశం యొక్క ప్రగతి కోసం పనిచేయాలనే ఉద్దేశంతో చేయాలంటే ఐకేఎస్ ప్లస్ టెక్నాలజీ ఈ రెండు కంబైన్ చేసి కొత్త కరికులం మేము డెవలప్ చేస్తున్నాం. ఓకే, దానికి మా చిన్నపిల్లలకి ఒక గురుకులం అనేది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ యాక్టివిటీ హియర్. కరికులం ఆల్సో వీఆర్ డెవలపింగ్ ఇన్ అవర్ గురుకులం. నైస్ అండి. వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం ఎందుకు అవసరం అండ్ ఎలా మొదలైంది, ఈ రెండు విషయాలకి సమాధానం మీరు చెప్పారు ఇప్పుడు. అండ్ అవుట్లైన్ ఒకసారి మాట్లాడుకుందాం, మన తర్వాత లోపలికి వెళ్దాం. ఎందుకంటే బేసిక్ ఏంటంటే ఒక తపన నుంచి మొదలైనటువంటి వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా దాని గురించి చెప్తున్నప్పుడు కొంత సమయం తీసుకోవాల్సి వస్తుంది. అండ్ వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం వరల్డ్స్ ఫస్ట్ స్కిల్ బేస్డ్ టెక్నాలజీ గురుకులం. అండ్ మీరు ఇప్పుడు అన్నారు ఎందుకు ఈ రెండింటిని కలపాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ రెసిడెన్షియల్ ఫ్యామిలీ గురుకులం అని ఉందండి, ఇది చాలా కొత్తగా అనిపించింది నాకు. ఒకప్పుడు గురుకులాలు మన ప్రతి విలేజ్లో ఉండేవండి. 7.5 లక్షల గురుకులాలు ఆఫ్ఘనిస్తాన్ తోటి బర్మా దాకా, ఇండియా దాకా, శ్రీలంక దాకా 7.5 లక్షల గురుకులాలు ఉండే ఈ దేశంలో. 7.5 లక్షల విలేజెస్ ఉంటే 7.5 లక్షల గురుకులాలు ఉండే ఈ దేశంలో. ప్రతి విలేజ్లో ఒక గురుకులం ఉండేది. గురుకులం అంటే వేద పాఠశాలలు కాదు, 64 కళలు నేర్పించేవి గురుకులాలు, స్కిల్స్ నేర్పించేవి. ఇప్పుడు మిగిలిన గురుకులాలు ఈ గురుకులాలు కాదు, అవి ఓన్లీ వేద పాఠశాలలు. స్కిల్స్ అక్కడ పెద్దగా నేర్పించట్లేదు, ఏదో కొంచెం సెల్ఫ్ డిఫెన్స్కి అటు ఇటు నేర్పిస్తున్నారు కానీ సైంటిఫిక్గా టెక్నాలజీ రేపు మనం మెటీరియల్ వరల్డ్లో సక్సెస్ అవడానికి కావాల్సినవి ఏమి అక్కడ నేర్పించట్లేదు. ఆధ్యాత్మికంగా కావాల్సినవి నేర్పిస్తున్నారు కానీ అవేవి కూడా మనం ఎకనామికల్గా మనకి పెద్దగా ఉపయోగపడేవి కావు. మనం విశ్వగురువు అన్నప్పుడు ఓన్లీ ఫిలాసఫికల్గా కాదు, వీఆర్
విశ్వగురు ఇన్ మెటీరియల్ వరల్డ్ ఆల్సో. విశ్వగురు అంటే మీ ఉద్దేశంలో డెఫినేషన్? విశ్వానికి ఒక మార్గదర్శనం, ఎలా బతకాలి, ఏ రకమైన ధర్మాలతోటి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఒక ధర్మం ఉంటుంది. యుద్ధానికి ఒక ధర్మం ఉంటుంది, ఒక తండ్రికి ఒక ధర్మం ఉంటుంది, ఒక కొడుకు ఒక ధర్మం ఉంటుంది. ఒక ఆడ మగ పెళ్లి చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్ కూడా, మ్యారేజ్ కాన్సెప్ట్ కూడా మనమే ఇచ్చాం. వాళ్ళు అక్కడ అట్లా మ్యారేజ్ కాన్సెప్ట్ ఉండేది కాదు. ఎవరిని కావాలంటే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయాడు. మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఒక సివిల్ సొసైటీలో సివిలైజేషనల్ వాల్యూ సిస్టమ్స్ మన ప్రపంచం అంతా ఇచ్చింది మన దేశం. అంటే మార్గదర్శనం మనం చేసాం. రాజధర్మం ఎలా ఉండాలని రాముడు అందరికీ నేర్పించాడు. అందుకనే సార్వభౌముడు అంటాం రాముడిని. సో విశ్వం మొత్తానికి కూడా ఒకప్పుడు ఒక గైడ్ లైన్ ఇచ్చింది మనం. ఆ స్టేటస్ మనం కోల్పోయాం. ఎప్పుడు మిలిటరీగా మనం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల అవతల పక్క అడ్వర్సరీని ఆడి మనసులో ఉన్నదాన్ని అంచపోయేందుకు చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం ఓడిపోయాం. పృథ్వీరాజ్ ఎలా ఓడిపోయాడు? 16 సార్లు గెలిచినాడు. పొద్దున్న రాత్రిపూట వచ్చి వాళ్ళు అటాక్ చేశారు. అవతల పక్క కూడా రాక్షసుడు అయినప్పుడు మనం దాని ప్రకారంగా మనం కూడా ప్లాన్ చేసుకోవాలి. మనం ఎంతసేపు యుద్ధ ధర్మం ఏంటి? సూర్యోదయం నుంచి సూర్యాస్తమం దాకానే ఉద్యోగం చేయాలనేది యుద్ధ ధర్మం. అవతల అది వీక్నెస్ చూసుకున్నాడు, ఆ టైంలో వచ్చి అటాక్ చేశాడు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం 1000 సంవత్సరాల నుంచి ఇంత సఫర్ అవుతున్నాం. ప్రపంచం అంతా ఈజీగా కాలనైజ్ అయిపోయింది. ఇంకా అన్ఫినిష్డ్ జాబ్ ఇస్ ఇండియా. కాబట్టి అందరి కళ్ళు ఇండియా మీదే ఉన్నాయి ఇప్పుడు కూడా. సో ఇప్పుడు మనము ఇఫ్ వీ నో హూ వీ ఆర్, దెన్ వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, ఇట్ విల్ ఆటోమేటికలీ చేంజ్. ఆల్ వీ హ్యావ్ టు నో ఇస్ ద ట్రూత్. ఇప్పుడు బాహుబలి సినిమాలో బాహుబలి ఆయనకి అతను ఎవరో తెలియనంత వరకు ఆ చెట్టు ఎక్కాడు, ఈ కొమ్మ ఎక్కాడు, అక్కడ తిరుగుతున్నాడు. ఎప్పుడైతే అతను ఎవరు అని తెలియంగానే సినిమా మొత్తం మారిపోయిందా, డైరెక్షన్ మారిపోయింది, ఆయన గోల్ సెట్టింగ్ మారిపోయిందా? మనం భారతీయులు అని పేరు ఎట్లా వచ్చింది చాలా మందికి తెలియదు. అది భరతుడు పరిపాలించాడు. ఏ భరతుడు? రాముడు తమ్ముడా? అంతకుముందు భరతుడా? ఆ భరతుడికి భరత అని పేరు ఎట్లా వచ్చింది? అది వర్డ్ ఆడుకలో ఉంటే కదా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రాంతమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఆ దేశానికి ఒక ప్రజల యొక్క స్వభావం కానీ, ఆ ప్రాంతం యొక్క జామెట్రికల్ డిస్క్రైబ్ చేసే విధంగా కానీ, ఏదో ఒక క్యారెక్టరిస్టిక్ని డిస్క్రైబ్ చేసే విధంగా పేరు పెడతారు ఎవరైనా కానీ. ఇట్స్ నాట్ ఏ పర్సన్స్ నేమ్, ఇట్స్ అ జియోగ్రఫీ నేమ్. భారత అనే పేరు. ఇప్పుడు మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది, దాని పేరేంటి? సహ్యాద్రి మౌంటైన్స్ అంట. సహ్యాద్రి, అద్రి అంటే మౌంటైన్. సహాయం అంటే సహాయం, ఏం సహాయం చేస్తుంది అద్రి? మనకి నార్త్లో హిమాలయ మౌంటైన్లు ఎత్తులో ఉన్నాయి. ఈ మాన్సూన్స్ వచ్చినప్పుడు దీన్ని తట్టుకొని పైకి లేస్తాయి. పైకి లేసి ఈ కింద హిమాలయ కంటే ముందున్న ప్రాంతం మొత్తాన్ని తడుపుతుంది వాటర్. అందుకనే మనకి ఈ జామెట్రీని మనం సేక్రెడ్ జామెట్రీ ఆఫ్ ఇండియా అంటాం. ఎందుకంటే ఈ జామెట్రీలో ఇంత పాపులేషన్ని పోషించే క్షమత ఎందుకుందంటే ఈ టైప్ ఆఫ్ జామెట్రీ. మౌంటైన్స్ ఇటు పక్క హిమాలయాలు కావచ్చు, ఇటు పక్క సహ్యాద్రి మౌంటైన్స్ కావచ్చు, ఇట్లా రివర్ సిస్టమ్స్ కావచ్చు. ప్రపంచంలోనే డెన్సెస్ట్ పాపులేషన్ ఇండియా, నో అదర్ కంట్రీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద జామెట్రీ దట్ వీ హ్యావ్. అందుకని ఆ పేరు అట్లా పెట్టాం. మనం మరి భారతదేశం అనేది పెట్టాం. ఎందుకు పెట్టామంటే ఇది సంస్కృత పదంలో భారత. భా అంటే భాస్కర. భాస్కర అంటే సూర్యుడు. సూర్యుడు దేనికి నిదర్శనం? వెలుగు. వెలుగు. వెలుగు దేనికి నిదర్శనం? నాలెడ్జ్. ఇన్ లైట్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టేకింగ్ దిస్ డెసిషన్ అని ఇంగ్లీష్లో చెప్తాం. అంటే ఇంగ్లీష్లో కూడా లైట్ని నాలెడ్జ్ తోటే పోలుస్తారు, సంస్కృతంలోనే కాదు. సో భా అంటే నాలెడ్జ్కి నిదర్శనం. రత్ అంటే అతిరథ మహారథులు అంటాం కదా, వాడు ఒక మహారథిరా అంటాం, అంటే ఎక్స్పర్ట్ని. అంటే నాలెడ్జ్లో ఎక్స్పర్ట్స్ లేదా నాలెడ్జ్ అంటే జ్ఞానంలో మునిగి తేలే వాళ్ళని భారతీయులు అంటారు. ఏ ప్రపంచంలో ఏ దేశమైనా సరే అక్కడ పవరు, మనీ ఇంపార్టెన్స్. మన భారతదేశంలో ఎంత పెద్ద రాజు అయినా ఒక పండితుడు వస్తే ఏం చేస్తాడు? ఎవరు కాళ్ళు పట్టుకుంటాడు? ఎవరెవరు కాళ్ళు పట్టుకుంటారు? అందుకోసమే వాళ్ళని కొట్టాలని చూసారు కదా అనేక సంవత్సరాలు. సో ఎంత పెద్ద రాజు అయినా సరే పండితుడు వస్తే పండితుడు కాళ్ళు పట్టుకుంటాడు. అంటే మన దేశంలో జ్ఞానానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. అది మన పరిచయం. ఫస్ట్ మనం ఎవరమో తెలుసుకోవాలి, అక్కడి నుంచి మనం చదువు మొదలు పెట్టాలి. అప్పుడు మన పరిచయం తెలుసు. మన రోల్ ఏముండింది ప్రపంచంలో. ప్రపంచంలో మిగతా చోట్ల అంతా వాళ్ళు ఎప్పుడు పవర్ కోసం కొట్లాడుతూనే ఉంటారు. ఓకే, నిజం. ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళు నడ్డెర కొట్టేవాళ్ళం మనవాళ్ళు.
మన రాజులు మనోళ్ళు శాస్త్రంలో మనం ఎక్కడ తక్కువ లేకుండా నిజం. ఎవరికి మన మీద కన్నెత్తి చూడాలన్నా వణుకు పుట్టేది. సో అసలు ఫస్ట్ చాణక్య నీతి వాళ్ళు చదివేసి ఆ చాణక్య నీతి మన మీద రుద్దేశారు. ఇప్పుడు మనం చాణక్య నీతికి విరుడు కనిపెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ కనిపెట్టాలంటే ఫస్ట్ చాణక్య నీతి మనం చదవాలి కదా. సో ఈ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం రీరైట్ చేయాలండి. అసలు ఈ మెథడ్ అసలు మెథడే కాదు. ఇప్పుడు స్కూల్ సిస్టంలో 40 మందిని కూర్చోబెట్టి 40 నిమిషాలు ఇచ్చి టీచర్ని క్లాసు ఏ క్లాస్లో ఏం చెప్పాలనేది ప్రీ డిసైడెడ్. అవతల పక్క పిల్లోడికి అంతకుముందు క్లాస్ అర్థమైందా లేదా అనేది అనవసరం. లెసన్ ప్లాన్ అంటున్నారు, ఏ పీరియడ్లో ఎప్పుడు ఏం చెప్పాలనేది ఉంటుంది, ముందే అప్లోడ్ చేయాలి బోర్డుకి. ఆ టైంలో అది కంప్లీట్ అయిందా లేదా చెక్ చేస్తున్నారు. 40 నిమిషాల్లో 40 మందితో ఎట్లా ఎంగేజ్ అవుతుంది టీచరు? ఇంకా తను చెప్పాల్సింది చెప్పిపోతుంది. పేరెంట్స్ ఏమో మార్కులు కావాలంటున్నారు. ఇప్పుడు నేను ఎంతమంది నాతో మాట్లాడుతున్నారు, అందరికీ 99 మార్కులు అడిగితే ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతున్నారు పిల్లలు. ఎలా వస్తున్నాయో తెలియట్లేదు అంటున్నారు. ఏం చేస్తున్నారు? అందరికీ మార్కులు వేసి పంపించేస్తున్నారు. 1 వీక్ ముందు పేపర్ లీక్ చేసి ఇవే క్వశ్చన్లు వస్తే బట్టి కొట్టండి రాయండి అంటున్నారు. అది కూడా రాకపోతే బోర్డు మీద ఆన్సర్లు రాస్తున్నారు. అది కూడా కాకపోతే పుస్తకం ఇచ్చి కర్ర పట్టుకొని ఉన్నది ఉన్నట్టు రాస్తావా లేదా అని పిల్లోడి మీద ప్రెజర్ పెడుతున్నారంట టీచర్లు. ఇంకా పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? దేశం అంతా 140 కోట్ల మంది ఈ విధంగా అయితే అన్ని స్కూళ్ళల్లో ఇలాగే ఉంటే దేశం అంతా, ఈ దేశం నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుందండి? అసలు ఎంత బాధేస్తూ ఉందంటే విద్యా వ్యవస్థని సరి చేయాల్సిన డిపార్ట్మెంట్ కానివ్వండి, టీచర్లు కానివ్వండి, సర్వనాశనం చేసేస్తున్నాయి పిల్లల యొక్క భవిష్యత్తుని. పిల్లలోడికి వాడికి టాలెంట్ లేకుండా కూడా మార్కులు వేస్తే వాడికి చదవాలని కుతూహలం ఎందుకు వస్తుంది? అసలు వాడు చదవకపోయినా మార్కులు వస్తున్నాయి కదా. అందరి ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. సో ఇటువంటి సమస్యల్లో గురుకులం అనేది అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి. గురుకులంలో ఫెయిల్యూర్ అనేది చాలా రేరు. ప్రతి ఒక్క చైల్డ్ స్పెషల్, అందరు యూనిఫామ్ కాదు. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఏ యునీక్ క్వాలిటీస్. పర్ఫెక్ట్. ఆ క్వాలిటీస్ని మనం ఇంప్రమైజ్ చేసి అందరికీ వాళ్ళల్లో ఉన్న వీక్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, కొన్ని ఇన్స్పిరేషన్ లేక చేయకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేక, వాటి మీద మనం వర్క్ చేసి పిల్లోడిని మన సరైన దారిలో చూపెట్టేవాడే గురువు. అవి చేయాలంటే పిల్లవాడు గురువుతోటి ఉండాలి, ఎక్కువ టైం ఎంగేజ్ అవ్వాలి. ఇది రెసిడెన్షియల్ ఫార్మాట్లో అయితేనే అవుతుంది. గురువులతోటి పిల్లలు పెరిగితేనే వాళ్ళకి సరైన మార్గం చేయగలుగుతాం. ఇప్పుడు ఈ ఫ్యామిలీ రెసిడెన్షియల్ అంటే ఏంటిది? ఫ్యామిలీ రెసిడెన్షియల్ అంటే మేము అన్ని గురుకులాల్లో, నేను చాలా గురుకులాలు తిరిగాను, వేరే దేశాలు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కూడా చూసాం. అయితే మన దేశంలో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గురుకులాల్లో ప్రాబ్లం ఏంటంటే ఒక 10 years తర్వాత నుంచే తీసుకుంటున్నారు. అప్పటికల్లా పిల్లలు చెడిపోతున్నారు. 1 year నుంచి ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. ఫోన్ పెట్టకపోతే భోజనం నోట్లో ముద్ద కూడా పోవట్లేదు. సో పిల్లలకి చిన్నప్పటి నుంచే పట్టుకోవాలి. చిన్నప్పుడు నుంచి మా పాపకి నోట్లో మాట వచ్చేది కాదు, కానీ శ్లోకాలు చెప్తే బ్రహ్మాండంగా చదివేది. నేను అరే ఇంత బాగా చదువుతుంది, నోట్లో మాట రావట్లేదు, శ్లోకాలు చెప్తే ఇంత బాగా చదివేస్తుంది. అసలు సంస్కృతం అనేది ఆ లాంగ్వేజ్ మనకి స్లో లెర్నర్స్కి కానీ లేకపోతే స్పీచ్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళకి సంస్కృతం నేర్పిస్తే దట్ ఈస్ సెల్ఫ్ ఇస్ అ ట్రీట్మెంట్ అండి. నేను చూశాను, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. సో అందుకని చిన్నప్పుడే పిల్లల్ని పట్టుకోవాలి. చిన్నప్పుడు వాళ్ళకి బ్రెయిన్ స్పంజ్ లాగా ఉంటుంది, ఏది నేర్పించినా నేర్చుకునే కెపాసిటీ నేను నా కూతుర్లో నేను చూశాను. అంత కెపాసిటీ, ఇన్ని శ్లోకాలు ఎలా చదివేస్తున్నాం, ఒక్కసారి చెప్తే 2 సార్లు చెప్తే నాకు మెమరైజ్ చేసేస్తున్నారు. అంటే బ్రెయిన్, చిన్న పిల్లల బ్రెయిన్ అంత పవర్ఫుల్. అటువంటి టైంలో టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అనో, ఈటింగ్ షుగర్ నో పాప, ఇట్లాంటి అడ్డమైన పద్యాలన్నీ నేర్పిస్తున్నాం పిల్లలకి. భగవద్గీత శ్లోకాలు నేర్పించే టైంలో ఇట్లాంటి చెత్త అంతా నేర్పిస్తే వాళ్ళ బొర్రలు మొద్దుబారపోకపోతే ఏమవుతాయి? పెద్దగా అయిన తర్వాత ప్రెజర్ పెడితే వాళ్ళకి ఏమవుతుంది? చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ మెథడ్, మన భారతీయ శిక్షా పద్ధతిలో చిన్నప్పుడు మెమరైజేషన్ ఉంటుంది. ఆ టైంలో బ్రెయిన్ పవర్ విపరీతంగా డెవలప్ అయిపోతుంది. తర్వాత నువ్వు ఎంత ఇచ్చినా వాళ్ళకి ప్రెజరే ఫీల్ అవ్వరు. దట్ వాజ్ అవర్ విద్వాంసులను తయారు చేసే పద్ధతి మనది. ఆ పద్ధతి వదిలిపెట్టేసి ఒక స్లేవ్ కింద ఎంతసేపు ఒక ఉద్యోగం కోసం పాకిలాడే టైపు మెంటాలిటీని డెవలప్ చేశారు మనం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ క్రియేటివిటీని మొత్తం చంపేశారు. అసలు ప్రపంచంలో అన్నిటికంటే క్రియేటివ్ పాపులేషన్ ఇండియా. నేను అమెరికాలో R&D వర్క్ చేసినప్పుడు ఏదైనా ప్రోటోటైప్ చేయాలంటే ఇండియాకు పంపించేవాళ్ళు, ప్రొడక్షన్ కంటే చైనాకు పంపించేవాళ్ళు. అదేంటని అడిగా. అది అడిగితే
India's minds are creative. That's why we want to use creative minds. So in R&D we want to use India. వాళ్ళు కష్టపడి స్లేవ్స్ లాగా పనిచేస్తారు అక్కడ, కాబట్టి వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ చేయించుకుంటాం, క్రియేటివ్ మైండ్స్ తోటి R&D చేయించుకుంటాం అని అన్నారు. ఇది చెప్పింది నాకు యూరోపియన్స్, అమెరికన్స్. వాళ్ళు మనని ఇంకా ఈ రోజుకి కూడా క్రియేటివ్ మైండ్స్ ఇండియన్స్ అని ఇప్పటికీ రికగ్నైజ్ చేస్తున్నాం. మనకి తెలియదు ఆ విషయం. చేస్తున్నా అందుకే కదా సార్ ప్రపంచంలో టాప్ మోస్ట్ కంపెనీస్ అందరికీ సీఈఓలు అవును. ఎందుకు భారతీయులు అయ్యారు? అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరమో మనం తెలుసుకున్న దగ్గర నుంచి మన జర్నీ మొదలవ్వ. నిజం. అందుకనే ఈ యొక్క ఇంటర్వ్యూ నుంచి మనం ఎవరమో మనం పరిచయం చేశాను ఫస్ట్. అది అన్నదే మనం పూర్తిగా చెప్పి. అయితే ఫ్యామిలీ గురుకులం ఎందుకు అన్నామంటే, చిన్న పిల్లలు అయితే మనం హ్యాండిల్ చేయలేము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పొజిషన్లో ఉండరు, ఎమోషనల్గా కానీ పేరెంట్స్ తోటి కనెక్ట్ ఉండాలి. మా క్యాంపస్ దగ్గరికి రావటానికి వీలు పడుతుందో వాళ్ళకి ఈ ఆప్షన్ ఇస్తున్నాం, డే స్కాలర్ లాగా. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటే మా క్యాంపస్లో కానీ మా పక్కన ఎక్కడైనా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్లో ఉంటే పొద్దున్న 5:30కి లేచి 6:30 దాకా 6 గంటలకల్లా మా దగ్గరికి వచ్చేయాలి. అక్కడ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతాయి. తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చేసి గురుకులంకు 9:15 పేరెంట్స్ ఇక్కడికి వచ్చి ఉండి వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే చూసుకోవాలి. విత్ ఇన్ అవర్ బౌండరీలో ఉంటే పిల్లలే వాళ్ళంతటా వాళ్ళే ట్రావెల్ చేసేస్తారు. పేరెంట్స్ కూడా చేయక్కర్లా. వాళ్ళు రిమోట్గా వర్కింగ్ పేరెంట్స్కి, లేదంటే పేరెంట్స్ అమెరికాలో ఉండి ఇటువంటి ఎడ్యుకేషన్ చేయించుకోవాలనే వాళ్ళకి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని మా దగ్గర పెట్టినా కూడా పిల్లలతోటి వాళ్ళని చూసుకునే వాళ్ళతోటి కూడా ఇట్లా వర్కౌట్ అవుతుంది. ఓకే. సో 8+ ఇయర్స్ అయితే మేము రెసిడెంట్గా మా అంతటా మేమే హ్యాండిల్ చేసుకోగలుగుతాం. ఇక్కడ పేరెంట్స్ కానీ వాళ్ళ తాలూకు ఎవరన్నా కానీ. మా టార్గెట్ ఏంటంటే ఈ టెక్నాలజీ సెంటర్ పెట్టి అన్ని రకాల స్కూల్స్కి మనం సర్వీస్ చేయాలి, పిల్లలకి మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ ఇన్ ద వరల్డ్ సెటప్ చేయాలనేది మా సంకల్పం. దానికి పునాది ఇంటర్నేషనల్ గురుకులం, వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం. ఓకే. ఇక్కడ ఏజెస్ 3 to 15 అని చెప్పారు కదా. అండ్ అంటే క్లాస్ డివిజన్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ క్లాస్ వైజ్ కాదండి, ఏజ్ వైజ్ కూడా కాదు. ఓకే. టాపిక్ వైజ్ ఉంటుంది. చైల్డ్ సెంటర్కి బయట మనకేంటి స్కూల్స్లో మనం క్లాస్ చెప్పామా లేదా, టీచర్ ఆ పేరెంట్స్కి కావాల్సింది మార్కులు ఇచ్చామా లేదా, పిల్లోడికి ఏం కావాల్సింది అనేది ఎవరికి పట్ల. ఇక్కడ మాకు ఆ రెండు పోయి చూడదు, పిల్లోడికి కావాల్సింది మనం ఇచ్చామా లేదా అనేది చూస్తాం. అంటే పిల్లవాడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన విధానమైన పద్ధతిలో నేర్పించాల్సి వస్తుంది. కొంతమందికి స్మార్ట్ పీపుల్కి ఒకసారి ఇట్లా అవుట్లైన్ ఇవ్వగానే అర్థమైపోతుంది. కొంతమందికి ఏదైనా యాక్టివిటీ చేయించాలి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది ఎక్కడ ఉపయోగపడుతుందో చెప్పాలి, ఒక ప్రాజెక్ట్ చేయించాలి, వాళ్ళకి ఒక అప్లికేషన్ చూపించాలి, 2-3 ఎగ్జాంపుల్స్ చూపించాలి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. సో ఈచ్ ఇండివిజువల్స్ లెర్నింగ్ మెథడాలజీ ఈజ్ డిఫరెంట్. ఆ మెథడ్ ఏంటనేది గురువు గ్రహించి వాళ్ళకి ఆ మెథడ్లో చెప్పాలి. కాబట్టి ఇంకోటి మేమేం చేస్తామంటే ఏజ్ తోటి సంబంధం లేదు, ఈచ్ టాపిక్లో ఈ టాపిక్లో కన్ఫ్యూజన్ ఇంకెవరికి 3 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, 7 years ఉండొచ్చు. అందరినీ కూర్చో ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తాం, ఆ టాపిక్ చెప్తాం. చెప్పిన తర్వాత కొంచెం పెద్దగా ఉన్నట్టు తొందరగా ఫాస్ట్గా ర్యాప్ చేస్తాడు, వాటితో చిన్నపిల్లలకి చూపిస్తాం. వాళ్ళు మేము చెప్పినప్పుడు వింటారు, తర్వాత వాడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీడికి చెప్పడం వచ్చిన తర్వాతే వాడికి వచ్చినట్లే, నేర్చుకున్నది చెప్పిన తర్వాత వాడికి వచ్చినట్లే, తర్వాత యూ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో ఇట్ ఈస్ టాపిక్ బై టాపిక్ వి గ్రూప్ ద పీపుల్. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు చెప్పారు కదా, చెప్పిన తర్వాత నార్మల్గా ఏ ఫ్యామిలీ అంటే ఏ పేరెంట్స్ కైనా డౌట్ వస్తుంది. ఇప్పుడు బయట ఏంటంటే ఒక అంటే ఏదైనా కాంపిటీషన్, ఒక అకాడమిక్ ఎడ్యుకేషన్ అనగానే ఫస్ట్ కాంపిటీషన్ వస్తుంది, దాని నుంచే స్ట్రెస్ అలా మిగిలినవి. కానీ ఆ కాంపిటీషన్ నుంచి బయటకు వచ్చి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ. అండ్ ఈ రోజు ఈ వాల్మీకి గురుకులం అనేది మొదలుపెట్టి మీరు చెప్తున్నప్పుడు ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం మిగిలిన జనాలు ఉంటారు, బయట మిగిలిన ప్రపంచం ఉంటుంది, ఆ ప్రపంచంలో మరి వీళ్ళు ఏ రకంగా ఎదగలుగుతాడు, వాళ్ళతో ఎలా కాంపిటీషన్ ఇంకా వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతాడు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికి చాలా మంచి క్వశ్చన్ ఇది. నేను కౌంటర్ క్వశ్చన్ ఇస్తున్నాను ఇట్లా అడిగేవాడు. ఇప్పుడు మీ పిల్లలు ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా థియరీ ఒకటే, అది కూడా అర్థం కాని టైంలో లాగా చదువుతూ బయటకు వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను అన్ని రకాల టెక్నాలజీ నేర్పిస్తానంటున్నాను, అన్ని రకాల స్కిల్స్ నేర్పిస్తానంటున్నాను, వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను చెప్తానంటున్నాను. వాళ్ళు బెటర్గా ఉంటారా, వీళ్ళు బెటర్గా ఉంటారా? అంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అందరి పరిస్థితులు ఒకేలా ఉండకపోవచ్చు.
ఒకసారి మీ దగ్గరికి వచ్చిన తర్వాత 5 years చదువుకొని 5 years తర్వాత కొన్ని అనివార్య కారణాల చేత ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాల్సినటువంటి సమయం ఒకవేళ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వస్తే బయట ఆటోమేటిక్ గా ఇలాంటి స్కూలింగ్ ఎక్కడ లేదు అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కరెంట్ ఏం చేస్తున్నారు, ట్యూషన్ స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఏం అర్థం కాక మరి ఇంటి దగ్గరికి వచ్చి ట్యూషన్ చెప్తున్నారు. అంతేగా చేస్తుంది, అంతేగా జరుగుతుంది. కొన్ని చోట్ల చాలా మంది చెప్పించుకుని ట్యూషనే పర్సనల్ గా మేము ట్యూషనే చెప్తాం. ల్యాబ్స్ టెక్నాలజీ లేటెస్ట్ ల్యాబ్ పెట్టాం స్కూల్స్ లో లేటెస్ట్ టెక్నాలజీ చెప్తున్నాం. వాళ్ళకి అక్కడ మిస్ అయింది. మనకి యాక్టివిటీస్ వాళ్ళు ఎక్కడికి పోయినా కదా ఆచార్యులు వీళ్ళున్న దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ 1 minute వేస్ట్ కాదు. వాళ్ళ లైఫ్ అంతా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా జామ్ ప్యాక్ట్ పడతాయి. వాళ్ళకి ఫోన్ కావాలని ఆలోచన కూడా రావట్లేదు. పిల్లలు అలిసిపోయి హ్యాపీగా పడుకుంటున్నారు రాత్రి. పొద్దున్న లేకగానే మళ్ళీ జాగింగ్, ఎక్సర్సైజ్, సూర్య నమస్కారాలు, మల్లకంబ, ధనుర్విద్య ఇట్లాంటివన్నీ చూసుకుంటాం. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని గురుకులంకి వచ్చేస్తారు. గురుకులంకి వచ్చిన తర్వాత మళ్ళీ క్లాసెస్. అండ్ ఇక్కడ సార్ కనిపిస్తుంది రామాయణ టు రోబోటిక్స్ అండ్ మహాభారత టు మెషిన్ లెర్నింగ్ అని చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు అంటే పిల్లలకి మేము 10th బై ద టైం కంప్లీట్ 10th grade పిల్లలకి ఏ స్టోరీస్ మనకు తెలియాలి అనేది ఫస్ట్ ఒక అవుట్లైన్ క్రియేట్ చేస్తుంది. ఏ పంచతంత్ర స్టోరీస్ తెలియాలి, ఏ జాతకాలు తెలియాలి, ఏ పురాణాలు తెలియాలి, ఏ ఇతిహాసాలు తెలియాలి, ఏ మెయిన్ ఇంపార్టెంట్. వాడు ఎక్కువ ఉన్న కొద్దీ మేము మేము పెట్టిన అవుట్లైన్ మొత్తం వాడికి నేర్పిస్తాం చిన్నప్పటి నుంచి ఉంటే. అదే వాడు మాకు 2 years 3 years వాడు 7th grade లో వచ్చారు, 8th grade లో వచ్చారు అంటే we will only target ఇంపార్టెంట్ స్టోరీస్ అన్ని కావచ్చు. తర్వాత ఆఫ్టర్ స్కూల్ వాడు మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము కంటిన్యూ చేస్తాం అనుకోండి ఎంగేజ్మెంట్. వాళ్ళు ఆఫ్టర్ స్కూల్ కూడా నేర్చుకోవచ్చు. తర్వాత ఎట్లాగో మా యొక్క మైండ్ సెట్ మేము మెథడాలజీస్ ఎట్లాగో అలవాటు పడతారు కాబట్టి when they have some additional time in the later state of the life they can pursue. సంస్కృతం అనేది ఫౌండేషన్ కంప్లీట్ గా వేస్తాం, కంపల్సరీ వేస్తాము. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ప్రతి కంపల్సరీ సంస్కృతం కంపల్సరీ. ఎందుకంటే మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అన్ని కూడా సంస్కృతంలో చెప్తాం. అంటే సంస్కృతము వ్యాకరణం సపరేట్ గా ఉంటుంది. అంటే కంఠస్థీకరణ అనేది ఒక టాపిక్ ఉంటుంది. డైలీ ఒక 45 minutes అట్లా 1 hour మెమరైజేషన్ కొన్ని శ్లోకాలు మెమరైజ్ చేస్తారు. అష్టాధ్యాయి, అమరకోశ, ధాతు మంజరి, శబ్ద మంజరి ఇట్లాంటివన్నీ భగవద్గీత శ్లోకాలు. భగవద్గీత మనకి ఎక్కువ మాకు ఫోకస్ ఉండదు, బట్ అవి కూడా చెప్తాం. కానీ మా ఫోకస్ మన శాస్త్రాల్లో ఉన్న నాలెడ్జ్ మీద మా ఫోకస్. సైన్సెస్ అండ్ గణితం కానీ సైన్సెస్ కానీ మెడికల్ సైన్సెస్ కానీ శాస్త్రాల్లో ఉన్న వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఫిలసాఫికల్ గా ఉంటే కూడా సైన్సెస్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్. మన శాస్త్రాల్లో ఆ శాస్త్రాల యొక్క పరిచయం మీద మా ఫోకస్. తర్వాత ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం, వాటిలో నుంచి లెసన్స్, లీడర్షిప్ క్వాలిటీ లెసన్స్ ఏంటి, క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేశాడు రాముడు, రైట్? లీడర్షిప్ అంటే ఎంత పెద్ద క్రైసిస్ లో కూడా ఎంత ధీటుగా ఎలా నిలబడి ఎలా ప్లాన్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు. మన లెసన్స్ చాలా ఉన్నాయి మన రామాయణం కానీ మహాభారతం. కృష్ణుడు వేసిన ఎత్తులకి పై ఎత్తులు కానీ అట్లా. ఇప్పుడు అదేంటి శ్రీకృష్ణ రాయబారం సినిమా చూస్తే మనకు తెలుస్తుంది యుద్ధానికంటే ముందు వాళ్ళకి వాళ్ళలో వాళ్ళకన్నీ పెట్టేసి ఎవడు నేను యుద్ధం సేపు నేను యుద్ధం చేయండి, వాడు బతుకునే సేపు నేను యుద్ధం చేయండి, ఎవడు యుద్ధం చేయకుండా చేసి వస్తాడు. అంటే స్ట్రాటజీస్, చాణక్య నీతి కూడా నేర్పించాలి, జియో పాలిటిక్స్ నేర్పించాలి. కరెంట్ వరల్డ్ సిస్టమ్ మనం అర్థం చేసుకోవాలంటే మనం 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం చరిత్ర చదువుకోవాలి. అప్పుడు ఆ మూలాలన్నీ అక్కడి నుంచి ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న మిడిల్ ఈస్ట్ లో కాన్ఫ్లిక్ట్ కావచ్చు, యుక్రెయిన్ రష్యా వార్ కావచ్చు, వీటిలన్నింటి వేల సంవత్సరాల నుంచి కాన్ఫ్లిక్ట్ హిస్టరీ ఉంటుంది. సో అలా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన సమస్యలకి మనం సమాధానం ఎత్తాలి, సమాధానం చెప్పగలగాలి అని అంటే అది చరిత్రలో ఉంటుంది. చరిత్ర తెలిస్తే మనం సరైన సమాధానం ఉంటుంది. కాబట్టి చరిత్ర కూడా బాగా చెప్తాం. తర్వాత ఆయుర్వేదము, పంచాంగము, తర్కశాస్త్రం, నాట్యశాస్త్రం ఇట్లాంటివన్నీ కూడా, భూగోళం ఇట్లాంటివన్నీ కూడా మేము సంస్కృతంలో చెప్తాం. ఇనిషియల్ గా when the children comes we will be teaching them in English. సంస్కృతం స్లోగా ఎంటర్ చేస్తాం. సో యాజ్ టైం పాసెస్ సంస్కృతం కంటెంట్ విల్ కీప్ ఇంక్రీజింగ్. ఇంగ్లీష్ కంటెంట్ ఈ సంస్కృతం మ్యాచ్ అట్ 50-50%. మోడర్న్ సబ్జెక్ట్స్ అన్ని ఇంగ్లీష్లో చెప్తాం. మ్యాథ్స్ మేము ఇంగ్లీష్లో సంస్కృతంలో రెండింటిలో చెప్తాం. ఎందుకంటే మ్యాథ్స్ గణితం అనేది అన్ని ప్రతి ఒక్క సూత్రము ప్రిన్సిపల్ మన శాస్త్రాల్లో నుంచి కాబట్టి మన శాస్త్రం యొక్క పరిచయం చేస్తూ
ఏ గ్రంథంలో ఆ సూత్రం ఎక్కడుంది ఆ గ్రంథ పరిచయం చేసి దాని యొక్క కాంటెక్స్ట్ చెప్పి తర్వాత వీళ్ళు పైథాగరస్ థియరమ్ కానీ పాస్కల్ థియరమ్ లేకపోతే ఇట్లా మోడర్న్ నేమ్స్ ఏవైతే వాడుతున్నారో ఆ పేర్లు మనం వాళ్ళకి పరిచయం చేస్తాం. సో బీజగణితం అంటే అల్జిబ్రా బేసికల్లీ, త్రికోణమితి అంటే ట్రిగ్నామెట్రీ, కలన గణితం అంటే క్యాలిక్యులస్. చాలా మందికి తెలియదు ఎంటైర్ క్యాలిక్యులస్ మోడర్న్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఇంజనీరింగ్ కేమ్ ఫ్రమ్ కలన గణితం మధ్వ ఫ్రమ్ కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ విషయం మనకు తెలియదు. సో మన పూర్వీకుల యొక్క కాంట్రిబ్యూషన్ మనం ఎక్నాలెడ్జ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. సో వాళ్ళకి మన చరిత్ర మీద మన దేశం మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ గౌరవం ఉంటుంది. సో మోడర్న్ సబ్జెక్ట్స్ రోబోటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ డిజైన్, ఇట్లా మోడర్న్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి పిల్లలకి నేర్పిస్తాం. మేము ఇంజనీరింగ్ డిజైన్ 6th grade నుంచి స్టార్ట్ చేసాం. ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసేది మేము 6th grade స్టార్ట్ చేసాం. సప్లై చైన్ మేనేజ్మెంట్, ఈఆర్పీలో ఎలా పని చేస్తుంది, సప్లై చైన్ అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే దానికి ఏం రా మెటీరియల్స్ వస్తాయి, ఆ రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేయాలి, మనం ఎట్లా ప్లాన్ చేయాలి, ఇవన్నీ కూడా చిన్న 6th grade నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వెబ్ డెవలప్మెంట్ కూడా పిల్లలకి నేర్పించేస్తున్నాం ఇప్పుడు. సో ఎనీథింగ్ దట్ ఈస్ మా పాప అమెరికాలో 5th gradeలోనే యాప్ డెవలప్మెంట్ నేర్పించారు. మనం ఎందుకు నేర్పించకూడదు? వీ షుడ్ ఆల్సో డూ. వీ షుడ్ హ్యావ్ ఒక ఫుట్ మనం అడ్వాన్స్గా ఉండాలి వేరే దేశం మీద టెక్నాలజీలో. ఓకే. అండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఉధృతంగా మన మధ్యలోకి వచ్చేస్తుంది కదా. వస్తున్నప్పుడు ఆ కాంపిటీషన్ నుంచి, అంటే ఆ కాంపిటీషన్ ద్వారా అది రావడం ద్వారా అనేక మంది విద్యార్థులు ముఖ్యంగా చాలా భయపడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడుతున్నారు, రైట్? దానికి సొల్యూషన్ అంటే మీరు ఏం చెప్తారు? మన ఓన్ ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకుంటే, మీకు చెప్తాను, ఇప్పుడు జపాన్లో, కొరియాలో, జర్మనీలో, ఫ్రాన్స్లో, స్పెయిన్లో వాళ్ళు కోడింగ్ వాళ్ళ లాంగ్వేజ్లో చేస్తారు, ఇంగ్లీష్లో చేయరు. మనకి దేశంలో ఇది ఒక హీనమైన మైండ్ సెట్ డెవలప్ అయింది. ఇంగ్లీష్ ఉంటేనే అడ్వాన్స్ అవుతుంది కంట్రీని. యు టెల్ మీ విచ్ కంట్రీ ఈజ్ డెవలపింగ్ వాళ్ళ మాతృభాష కాని భాషలో చదువు చెప్పే ఏ దేశం కూడా బాగుపడట్లా ఈ దేశం ప్రపంచంలో. ఇంత చిన్న దేశం కొరియా కూడా వాళ్ళ భాషలో వాళ్ళు టీచింగ్ చేస్తారు. డచ్ 2 billion 3 million ఉంటారు వాళ్ళ పాపులేషన్. నార్వే, నెదర్లాండ్స్ వాళ్ళు కూడా మాస్టర్స్ కూడా వాళ్ళు డచ్లో చదువుతారంట. ఇజ్రాయెల్ ఎంత చిన్నది దేశం, పిహెచ్డీకి అయినా సరే వాళ్ళు హిబ్రూ, వాళ్ళకి అసలు భాష మొత్తం మర్చిపోయిన తర్వాత మాతృభాషలలో చదువుకున్న దేశాలు మాత్రమే ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది మాతృభాషలో ఫస్ట్ నేర్చుకోవడం చాలా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. తర్వాత డెవలప్ చేసిన టెక్నాలజీ చాలా లాంగ్ టైం ఇట్ విల్ రిటైన్ విత్ ఇన్ ద కంట్రీ. మనం వేరే ఫారెన్ లాంగ్వేజ్లో నేర్చుకుంటే మనం ఓన్లీ వీ కెన్ బి యూజ్డ్ యాజ్ ద స్లేవ్స్ ఫర్ దెమ్. సో ఫస్ట్ మన మాతృభాషలలో ప్రోగ్రామింగ్ చేయడానికి కావాల్సింది ఏంటి? ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ కంపైలర్ ఒకటి డిజైన్ చేస్తే సరిపోతుంది. ఇన్ బిట్వీన్ మెషిన్ లాంగ్వేజ్ ఒకటే, మధ్యలో కంపైలర్ ఒకటే, ఇంగ్లీష్ బదులు మన మాతృభాష, మన పీపుల్ని వాడుకొని మన మాతృభాషలని మనం పెంపొందించుకుంటే అసలు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ మనం మన దేశంలో క్రియేట్ చేయొచ్చు. మనం ప్రొడ్యూస్ చేసిన టాలెంట్ మన దేశంలోనే ఉంటుంది. వాళ్ళు కాదు ఏ క్రియేట్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. వాళ్ళు తర్వాత మనం డెవలప్ చేస్తుంటే వాళ్ళు మన ప్రోడక్ట్స్ వాడుకునే స్టేజ్కి మనం క్విక్గా మనం ఇఫ్ యూ రియలైజ్ and the entire nation works towards this, we can completely rewind this within next 20 years. యాక్చువల్గా మీరు చాలా దేశాలు చూశారు, చాలా దేశాలు తిరిగారు, అట్ ద సేమ్ టైం చాలా చరిత్రని చదివే ప్రయత్నం చేశారు. అండ్ ఫైనల్గా ఈ మాట చెప్తున్నారు ఇప్పుడు. ఖచ్చితంగా మన దేశంలో ముఖ్యంగా ఎంతోమంది అంటే జాతీయవాదులు ఉన్నారు, అండ్ ధర్మం గురించి, దేశం గురించి, దేశం బాగుపడాలి అని చెప్పేసి ఆలోచించే వ్యక్తులు ఉన్నప్పటికీ ఈ రకంగా ఎందుకు ముందడుగు మనం వేయలేకపోతున్నాం? ఇది నిజంగా చెప్తున్నాను, వాల్మీకి ఆశ్రమాన్ని పక్కన పెట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఇది అన్ఫార్చునేట్లీ మన దేశంలో మన దేశం కోసం కొట్లాడిన వాళ్ళందరికీ కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటన్కి అగెనెస్ట్గా ఫైట్ చేసిన అందరు కూడా రెవల్యూషనరీస్. ఆ రెవల్యూషనరీస్ అందరికీ సపోర్ట్ ఎవరిచ్చారు? రష్యా ఇచ్చారు. రెవల్యూషనరీస్ అందరు కూడా. సో రష్యా యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే మనం సపోర్ట్ ఇస్తున్నాం, ఫైనల్గా మనం పవర్లోకి రావాలనేది వాళ్ళ ఇంట్రెస్ట్. సో ఇండియాని కబలించుకోవాలనేది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఈ రెవల్యూషనరీగా పనిచేసే వాళ్ళల్లో కొంతమందికి మీ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ సిస్టమ్ని వదిలేసి మా సిస్టంలోకి రండి అని ఒక హీనమైన భావం వాళ్ళలో పొందిపించారు. ఆ భావం ఎవరిలో అయితే దృఢంగా ఉందో వాళ్ళందరూ ఇంకా
కమ్యూనిజంలోనే ఉండిపోయారు. ఎవరైతే బ్రిటన్కి అగెనెస్ట్గా యుద్ధం చేస్తూ నా దేశం కోసం కొట్లాడుతున్నా అనే దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్లోకి వచ్చారు. కానీ ఈ యొక్క హీనమైన భావం అటు ఇటు ఇద్దరు మైండ్ సెట్స్లో పునాదుల నుంచి ఉంది. అంటే సరైన చరిత్ర వీళ్ళకి కూడా తెలియలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో దళితులు ఉన్నారు. వాళ్ళని మనం అణగదొక్కారు, అగ్రవర్ణాలు అణగదొక్కారు అని చెప్పి మనకు నేర్పిస్తున్నారు. ఏ అగ్రవర్ణం అణగదొక్కింది? ఏ అగ్రవర్ణం వాళ్ళని తొక్కింది? అసలు వాళ్ళు అలా అయిపోవటానికి కారణం ఏంటి అనే ఒక్క విషయం మనం ఈ ప్రపంచానికి మనం పరిచయం చేస్తే ఈ దేశం ఒకటైపోతుంది. ఒక్క విషయం 2 నిమిషాల్లో చెప్తాను. చెప్పండి. మాదిగలు, మాలలు, లంబాడి వాళ్ళు ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? వాళ్ళని వెళ్ళి అడగండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడగండి. వాళ్ళు వచ్చింది వాళ్ళు రాణా ప్రతాప్ హల్దీఘాటి యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వీరులు వాళ్ళు అందుకనే వాళ్ళ పేర్లు ఇంకా సింగ్ అని పెట్టుకుంటారు. వాళ్ళు దే ఆర్ రాజ్పుట్స్, క్షత్రియాస్. కింద మేము దాసోహం చెయ్యము, మా గొంతులు కోసినా పర్లేదు అని, కానీ వాళ్ళకి చేయకుండా వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నా వాళ్ళు యుద్ధాలు చేసి వీళ్ళు వెళ్ళి గొరిల్లా వార్ఫేర్ చేసి వాళ్ళ మీద యుద్ధం చేసి మళ్ళీ అడవుల్లోకి వెళ్ళి దాక్కునేవాళ్ళు. వాళ్ళు క్షత్రియులు ఇప్పుడు అటవీకులు అయిపోయారు, ట్రైబల్స్ అయిపోయారు. ఇప్పుడు ఎస్టీ స్టేటస్ వచ్చింది వాళ్ళు క్షత్రియులు. మరి మాదిగలు మొదట్లో 12th 13th సెంచరీలో వచ్చిన ఇస్లామిక్ ఇన్వేషన్స్ వచ్చినప్పుడు క్షత్రియులు వీళ్ళు. మాదిగలు చంద్రవంశంకి సంబంధించిన క్షత్రియులు వీళ్ళు. వాళ్ళ కాలనీల పేరు ఏం పెట్టుకుంటున్నారు ఇప్పుడు? మహారాజుల కాలనీ ఎందుకు పెట్టుకుంటున్నారు మహారాజుల కాలనీ అని? వెళ్ళి అడగండి వాళ్ళని. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఒక్క పాయింట్ అడగండి. ఈ దేశంలో సామరస్యత్వం ఒకటే పాయింట్ తోడు వస్తుంది. మహారాజుల కాలనీ ఎందుకు పెట్టుకున్నారు మీరు? వాళ్ళు మహారాజులు కాబట్టి, వాళ్ళు క్షత్రియులు కాబట్టి, వాళ్ళు చేసిన త్యాగం ఎవరికి తెలియదు ఈ దేశంలో. వాళ్ళు కూడా అదే పని కాదు, వీళ్ళు ఎలా చేశాడో లంబాడి వాళ్ళు ఎలా చేశారో వీళ్ళు కూడా మీరు ఏమైనా చేయండి, మీ కింద మేము పనిచేయమన్నారు. ముస్లిమ్స్ కింద, ఇన్వేటర్స్ కింద పనిచేయమంటే అప్పుడు వాళ్ళకి పనిష్మెంట్గా తోలుగుట్టుకునే పని ఇచ్చారు. అలా వాళ్ళు తోలు పని వాళ్ళకి అలవాటైంది. అంత త్యాగం చేసిన జాతిని మనం తెలుసుకోకుండా మనం ఉండటం ఎంత చేదు ఘటన అంటే, ఇదే విషయం వాళ్ళ పూర్వీకులు ఎంత త్యాగం చేశారో వాళ్ళకి కానీ చెప్పి మిగతా వాళ్ళకి చెప్తే అందరూ కలిసి వాళ్ళకి సహాయం చేయరా? వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు, వాళ్ళకి చదువు రాకపోయినా వాళ్ళు జాబులు తీసుకుంటున్నారు. వీళ్ళేమో వాళ్ళు అగ్రవర్ణాలు మనం దొక్కారు. ఏ అగ్రవర్ణం దొక్కింది? నువ్వే మహారాజువి కదా. ఏ అగ్రవర్ణం దొక్కింది నిన్ను? ఒక్క పాయింట్ తోటి ఈ దేశంలో మనం క్లోజ్ చేయొచ్చు ఈ డిబేట్. ఎస్టీలుగా ఉన్న వాళ్ళందరి పరిస్థితి డ్యూరింగ్ ఇస్లామిక్ ఇన్వేషన్ జరిగిన ఎఫెక్ట్ అది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎక్కువ ఎఫెక్ట్ జరిగింది బీసీల మీద. కుల వృత్తుల్ని నాశనం చేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు కుల వృత్తుల మీద నిలబడ్డ వాళ్ళు పూరైపోయారు. ఈ చరిత్ర మనం సరిగైన చరిత్ర చెప్తే మన దేశంలో సామరస్యత్వం ఓవర్ నైట్ సామరస్యత తీసుకురావచ్చు. మీలాంటి వాళ్ళు ఇటువంటి విషయాలు అందరి ముందు పెట్టి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. చెప్పారు కదా మీరు, ఇంకా మన ద్వారానే చూద్దాం ఎంత ముందుకు వెళ్తుంది. మొట్టమొదటిగా నువ్వు వచ్చావు అమోఘ్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అయ్యో సార్, చేయాల్సింది చాలా ఉన్నదనేది మా ఆశ కూడా. అండ్ మీలాగా చేస్తున్న వాళ్ళ మాట ఎక్కువ మందికి చేర్చాలి అనే ప్రయత్నం. దేశం అంతా ఒకటైపోతే విశ్వగురు అవటానికి మనకి ఎంతో టైం పట్టదు. అసలు మన సమాజంలో ఉన్న పూర్వంలో జరిగిన ఈ మిస్టేక్స్కి, అంటే కొంత సమాజానికి జరిగిన అన్యాయానికి సమాజం మొత్తం కలిపి వాళ్ళని ఈక్వలైజ్ చేయాలి. అది బాధ్యత మిగతా సమాజాన్ని. బేసిక్గా సమాజాన్ని బాధ్యత, కానీ సమాజాన్ని వాడుకోవాలి అనుకునే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం, రాజకీయ నాయకులు ఏమన్నా కానివ్వండి, టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్స్ వాపస్ తీసుకొని టెంపుల్స్ త్రూ మనం చేయొచ్చు ఈక్వలైజేషన్. దట్ ఈస్ వాట్ హౌ యూ యూస్ టు డూ ఇట్. ఫస్ట్ గెట్ ద టెంపుల్స్ బ్యాక్. బేసిక్గా ఏంటంటే సార్, నాకు నిజంగా అంటే నాకు ఉక్రోషం వస్తూ ఉంటుంది ఇట్లాంటి ఆలోచించినప్పుడు, అసలైన చరిత్ర చదువుతున్నప్పుడు. కానీ ఏంటి అంటే ఈరోజు భారతదేశం ముందుకు రాకూడదు అని కేవలం భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా అనుకుంటుంది. ఈరోజు భారతీయులు ఏకం కావద్దు అని ఈ రాజకీయ మనం ఎంతసేపు ఏంటి మన కళ్ళ ముందు కనిపించేటటువంటి కొంతమంది నాయకులు మాత్రమే కులాల మాట ద్వారా మనల్ని విడగొడుతున్నారు అనేటటువంటి వాదనలు చేస్తూ ఉంటాం. కానీ
ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మనం విడిగా ఉండాలని చూస్తుంది, విడిగా ఉండడానికి ఎన్ని చేయాలో అని చేస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోయినప్పుడు 150 కంపెనీలు ఉండే. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటే వెళ్ళిపోయింది, 149 కంపెనీలు ఈ దేశంలో ఉండిపోయినాయి. కాలనైజేషన్ చెప్పాను కదా, 100 ట్రిలియన్లు 190 ఇయర్స్ చేస్తే 300 ట్రిలియన్స్ 75 ఇయర్స్లో దొబ్బేశారు. మన న్యాయ వ్యవస్థలో చిన్న చిన్న ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకోలేము ఈ దేశంలో. ఈ దేశంలో మనం తయారు చేసుకోలేని ఐటమ్ ఏదైనా ఉంటే అది ఇంపోర్ట్ చేసుకోవాలి, కానీ ప్రతి చిన్న ఐటమ్ మనం ఇంపోర్ట్ చేసుకోకూడదు. అది ఈ పాలకులకు ఉండాలి ఆ జ్ఞానం. పాలకులకు ఉండాలంటే సమాజం రౌండ్ అండ్ అంటుంటాం కదా, ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటా ఉంటుంది. సో ఆ ఇంటర్లింక్లో ఇప్పుడు మన దేశంలో అమెరికాలో ఐ హేట్ హిందూయిజం బికాస్ ఆఫ్ సతీ ఒక అమ్మాయి ఫోన్ నాకు పంపించింది. ఎందుకు నీకు సతీ గురించి చెప్తానమ్మా, ఒకసారి నాకు ఫోన్ చేయంటే, ఐ డోంట్ హ్యావ్ టైమ్ అంకుల్, ప్లీజ్ సెండ్ మీ వీడియో అంది. నేను 1 hour వీడియో పంపిస్తే ఐ డోంట్ హ్యావ్ టైమ్, యూ జస్ట్ సెండ్ మీ 30 seconds వీడియో అంటే. అలిగేషన్ ఒక 30 seconds వేయచ్చు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మొత్తం హిస్టరీ చెప్పాలి కదా. వాళ్ళకి చిన్నప్పుడు అయితే టైం ఉంటుంది, పెద్దగా అయిన తర్వాత టైం ఉండదు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి కొలోనియల్ హిస్టరీ చెప్పాలి. బెంగాల్లో రివర్షనస్ లా అని చెప్పని బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. రివర్షనస్ లా అంటే అది బ్రిటన్లో ఉండేది లా, అది తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు ఉన్నారనుకోండి, 4 అన్నదమ్ములు, ఆ 4కి పెళ్ళిళ్ళు అయినాయి. ఒక అన్న చనిపోతే ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం మిగతా 3కి పనిచేసేవాళ్ళు. అంటే ఆ పిల్లల్ని తీసేసుకోవాలంట, ఫాదర్స్ పేరెంట్స్ లాగేసుకుంటారు పిల్లల్ని, వాళ్ళ ఆస్తులన్నీ లాగేసుకొని ఈ అమ్మాయిని మాత్రం రోడ్డు మీద పడేస్తారు. దట్ ఈజ్ కాల్డ్ రివర్షనస్ లా. అది ఇంప్లిమెంట్ చేస్తే ఆ అమ్మాయి ఏం కావాలండి, ఆ మంటలో పడి చచ్చింది. చస్తే సతీ అని చెప్పని, సతీ ఉంది, సతీ ప్రాక్టీస్ ఉంది, సతీ చేసింది వాళ్ళే, రూల్స్ పెట్టి ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళే. తర్వాత మీ దగ్గర సతీ ఉంది, మీ సతీని రిఫార్మ్ చేయడానికి ఒక పెద్ద మహానుభావుడు వచ్చాడని చెప్పని రాజా రామ్మోహన్ రాయ్ని ఈ రోజు కూడా మనం ఒక పెద్ద రిఫార్మర్గా మనం చూస్తాం. మన టెక్స్ట్ బుక్లో చదివేది అన్ని అబద్ధాలు. బేసిక్గా మీకు అనిపిస్తుండొచ్చు, వాల్మీకి ఆశ్రమం అన్నారు, స్కూల్ ఎడ్యుకేషన్ అన్నారు, అక్కడ నుంచి ఎక్కడెక్కడికో పోతున్నారని. ఎక్కడెక్కడికో పోవడం ఎందుకు అంటే, మనం ఏం చదువుతున్నాం, మనం ఏం చదవాలి, మనకేం తెలుసు, మనం ఏం తెలుసుకోవాలి. ఫస్ట్లోనే ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు వారు, ఏంటంటే చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి, తెలుసుకోవడం ద్వారా చరిత్రను మార్చలేకపోవచ్చు, కానీ చరిత్రని పునరావృతం కాకుండా ఈరోజు 150 కోట్లకు మించినటువంటి భారతీయులు ఉన్నటువంటి ఈ దేశం ఇంకా బానిసత్వపు భావజాలంలో చదువుకొని, అంటే ఎంత చదివినా కూడా చివరికి ఎవడో ఒక దగ్గర నేను ఉద్యోగం చేయాలి అనేటటువంటి హీన స్థితి అని మాట్లాడతాను నేను. అటువంటి ఆలోచన ధోరణితో మన పిల్లల్ని పెంచుతున్నప్పుడు దాని నుంచి ఇండిపెండెంట్గా నేను బ్రతకాలి, నేను 10 మందిని బ్రతికించేలా చేయాలి అనేటటువంటి ఆలోచన తీరు వాడి మెదడులోకి రావాలి అంటే ఎటువంటి చదువులు మనం చదవాలి అనే విషయం గురించి మీ అందరికి ఇంకొంచెం డీప్గా అర్థం కావడం కోసమే చరిత్రలోకి వెళ్ళాం, చరిత్ర గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు హీనమైన భావం అన్నారు. మొన్న లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో ఇస్రో చైర్మన్ ఐఐటి మెడ్రాస్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే ఒక్కడు కూడా కనీసం నా మొహం చూడలేదని టీవీ ఛానల్కి నేషనల్ టీవీ ఛానల్కి వెళ్ళి ఏడుస్తున్నాడు బోర్ అని. నా మొహం చూడటానికి ఇంత పెద్ద మోస్ట్ ప్రీమియర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్కి నేను ఒక్క ఇంటర్వ్యూ కూడా తీసుకోలేని పరిస్థితి. నేను వెళ్తే నా మొహం కూడా ఎవడు చూడలేదు పిల్లలు. నోబడీ వాంట్స్ టు. ఇప్పుడు ఈ చెత్త సిస్టంలో నుంచి వచ్చిన కొంతమంది బ్రైట్ స్టూడెంట్స్ ఐఐటీస్ కూడా వాళ్ళే ఫారినర్స్ పెట్టి వాళ్ళల్లో ఎటువంటి బ్రెయిన్ పెడుతున్నారంటే వాళ్ళందరూ మళ్ళీ ఫారెన్కి వెళ్ళిపోవాలి. వాళ్ళకు మళ్ళీ ఈ దేశానికి ఎవడు ఉపయోగపడకూడదు. బై ఛాన్స్ ఎవడన్నా బ్రైట్ స్టూడెంట్ వస్తే వాడు కూడా ఈ దేశానికి పనికి రాకుండా. అంటే చాలా మంది ఈ దేశం కోసం చేయాలి అనుకునేవాడు కూడా చేయలేకపోతున్నాడు, ఎందుకంటే సిస్టమ్ అట్లా ఉంది. ఈ సిస్టంలో వీడిది దాటుకొని ఎక్కడో దగ్గర వీడు ఆ సిస్టమ్ చేతిలో ఓడిపోతున్నాడు. సిస్టమ్ని అలా డిజైన్ చేశారు. ఇప్పుడు కనీసం మన గవర్నమెంట్ కొన్ని వెసులుబాట్లు ఇస్తే వాటిని కూడా బెండ్ చేసి డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి. ఎస్, నిజం. సుప్రీంకోర్టు డైరెక్టివ్ని కూడా బెండ్ చేస్తున్నాయి లోకల్ డిపార్ట్మెంట్స్. మేము ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ. 7th గురుకులాలన్నింటినీ పిలిచి మేము ఎల్బీ నగర్లో వీఆర్ కండక్టింగ్ ఏ కాన్ఫరెన్స్ టు క్రియేట్ ద గురుకుల ఎకో సిస్టమ్ ఇన్ ద కంట్రీ. ఈ 7th ఐఎమ్ ఇన్వైటింగ్ యూ, ప్లీజ్ కమ్ ఆన్ 7th ఇన్ ఎల్బీ నగర్ ఇఫ్ యూ క్యాన్. ఓకే, ఖచ్చితంగా ఒకసారి డేట్ చూసుకొని ఖాళీ ఉంటే తప్పకుండా వస్తాను. అండ్ మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చేద్దాం. రైట్,
ఇక్కడ 2 పాయింట్స్ ఏంటి అంటే షట్పథ శిక్ష. ఎస్, అదొకటి. అండ్ వన్ మోర్ థింగ్, NIOS అండ్ IGCSE కరికులం లెర్నింగ్ సెంటర్. మామూలుగా బయట మనం ఇంతకుముందు దీని గురించి ఖచ్చితంగా చెప్పాలి మీరు, ఎందుకంటే చాలా ప్రశ్నలకి సమాధానం అవుతుంది ఇది. ఎందుకంటే చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే పిల్లలే భవిష్యత్తు అండి ఏ తల్లిదండ్రులకైనా. వాళ్ళపైన రిస్క్ చేయలేరు. బేసిక్ ఏంటంటే తల్లిదండ్రులకు కూడా వీడేదో బానిసలా బ్రతకాలి అని ఉండదు. ఖచ్చితంగా వీడు ఒక అద్భుతంగా ఎదగాలనే ఉంటుంది. కానీ రిస్క్, మనం పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు, రిస్క్ చేయకూడదు, ఒక కంఫర్ట్ జోన్లో వాళ్ళని పెంచాలి అనేటటువంటి ఒక ఆలోచన ధోరణితో, అంటే అటువంటి ఆలోచన ధోరణి కొన్ని వందల సంవత్సరాలుగా మన పైన జరిగినటువంటి అనేక దాడుల కారణంగా వచ్చినటువంటి ఒక అది. సో ఇంతకుముందు అడిగిన అనేక ప్రశ్నలకి ఇది సమాధానం అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఈ కరికులం గురించి. ఇప్పుడు షట్పథ్ అంటే 6 ఫోల్డ్ పాత్ ఫోల్డ్ ఎడ్యుకేషన్ మెథడాలజీ. ఒకటి అకాడమిక్ లెర్నింగ్. ఈ అకాడమిక్ అంటే సర్టిఫికేషన్ కోసం స్పెసిఫిక్గా మనకి రెగ్యులర్గా 5-6 సబ్జెక్టులు మనం చదువుతాం కదా, అది అకాడమిక్ లెర్నింగ్ విత్ ఇండిక్ నాలెడ్జ్ సిస్టమ్స్, విత్ టచ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్స్. మీరు మ్యాథ్స్ కానీ సైన్స్ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఒరిజినల్ హిస్టరీ, రైట్? మేము టెక్స్ట్ బుక్లో ఇట్లా ఉండదమ్మా, కానీ ఒరిజినల్ హిస్టరీ 2 చెప్తాం పిల్లలకి. మరి ఎగ్జామ్స్లో ఏది రాయాలి? ఎగ్జామ్లో ఆడ అడిగింది అది రాయమని చెప్తాం. ఏం చేయాలి? సిస్టమ్ అట్లా ఏడ్చింది. ఈ సిస్టమ్ మారేంత వరకు ఒరిజినల్గా ఇలా ఎందుకు ఉంది అనే దానికి కూడా మనకు చరిత్ర చెప్తాం. సో దే ఆర్ ఇంటలెక్చువల్ క్షత్రియాస్. దే విల్ బి ఏబుల్ టు ఆన్సర్ టుమారో వెన్ దే కమ్ అవుట్. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేసే కెపాసిటీ మన దానికి ఉంటుంది. మన దేశంలో ఒకళ్ళని కన్విన్స్ చేయాలంటే యుద్ధం చేయక్కర్లా, మాట ఒరిజినల్గా శంకరాచార్యుడు 12 సంవత్సరాల బాలుడు పోయి దేశం అంతా 72 దుర్మతాలని నాశనం చేసి వచ్చాడు విత్ డిబేట్. ఆ జ్ఞానం మన దేశంలో ఇంకా ఇప్పటికీ ఉందని నేను నమ్ముతున్నా. ఉంది, అది మనం ఉపయోగించుకోవాలి. ఇప్పటికీ హానెస్ట్ డిబేట్ చేసేవాళ్ళు చాలా మంది హానెస్ట్గా డిబేట్ చేయడానికి, అంటే ఇది ఏది నిజం అని తెలుసుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఎక్స్ట్రీమ్ పీపుల్, మోటివేటెడ్ పీపుల్, ఫండెడ్ పీపుల్ ఎనరు, చెప్పినా ఎనరు, వాళ్ళని పక్కన పెట్టండి. బట్ కామన్ మ్యాన్ వాంట్ టు నో ద ట్రూత్ మాట్లాడినప్పుడు జిజ్ఞాసతోటి వినే బుద్ధి మన దేశం వస్తుంది. మళ్ళీ పునరుద్ధరించాలంటే నిజం చెప్పడం స్టార్ట్ చేయాలి. మీలాంటి వాళ్ళతో నిజం చెప్పించాలనుకున్నాను, మీరు వచ్చారు. నాకు ఆనందంకి అంతులేదు. అయ్యో సార్. సో ఈ షట్పథ్ శిక్షలో ఫస్ట్ పార్ట్ అకాడమిక్ లెర్నింగ్ ఫర్ దేర్ సర్టిఫికేషన్ విత్ ఇండియన్ టచ్. ఓకే, ఎనీ సబ్జెక్ట్ యూఆర్ టచింగ్, దే ఆర్ హ్యావింగ్ అ రూట్ వర్డ్. మనం ఎక్కడి నుంచి వస్తుంది అనేది రూట్ శాస్త్రం పరిచయం చేస్తాం. ఇండియన్ నాలెడ్జ్ సిస్టంలో సంస్కృతము, పంచాంగము, ఆయుర్వేదము, ధనుర్విద్య, నాట్యశాస్త్రం ఇట్లాంటివన్నీ ఈ IKS లో వస్తాయి. అంటే IKS అనే టర్మ్ చాలా మందికి తెలీదు. ఎనీథింగ్ రిలేటెడ్ టు ఇండియా, చరిత్ర కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, టర్మినాలజీ కావచ్చు, ద నాలెడ్జ్ సిస్టమ్ దట్ ప్రొడ్యూస్డ్, దర్శన శాస్త్రాలు కావచ్చు, ఇతిహాసాలు, అన్ని రకాల వేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ బ్రాకెట్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇండిక్ మెథడ్స్, అంటే మల్లకంబ, ధనుర్విద్య, తర్వాత ఆర్చరీ, ఇట్లాంటివన్నీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ కిందకి వస్తాయి. ఇండియన్ భారతీయ ఖేల్, కబడ్డీ, ఇట్లాంటివన్నీ కూడా. ఓకే, కుస్తీ, ఇవన్నీ కూడా. ఆర్ట్స్ అండ్ ఎస్థెటిక్స్ అంటే మనకి మెయిన్గా ఫైన్ ఆర్ట్స్, చిత్రకళ, తబల, మృదంగము, ఫ్లూటు, ఇవన్నీ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఎస్థెటిక్స్లోకి వస్తాయి. పాటరీ, ఇట్లాంటివన్నీ కూడా. నేచర్ ఎడ్యుకేషన్ అంటే భూ విజ్ఞానము, గో విజ్ఞానం, ఆర్గానిక్ ఫార్మింగ్. ఇప్పుడు కల్తీ జరుగుతున్న దాంట్లో ఎలా, వీటి గురించి ఇప్పుడు చిన్నపిల్లలకి, మా పిల్లలకి ఆల్రెడీ దే ఆర్ ట్రైన్డ్ ఆన్ హౌ టు క్రియేట్ ఏ ఫర్టిలైజర్ ఫ్రమ్ కౌ డంగ్, కౌ యూరిన్ ఎలా చేయాలి, కాంపోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి. దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్. ఫార్మర్స్ వచ్చి మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల నాన్ ఆర్గానిక్ ఫార్మింగ్ తోటి ఏమో వస్తాయి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి పరిచయం అయిపోయింది. తర్వాత లైఫ్ స్కిల్స్ అంటే ఇప్పుడు సమాజంలో టెక్నాలజీ ఎడ్జ్, రోబోటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగు, ఇట్లాంటివన్నీ, మన సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ డిజైన్, ఇట్లాంటివన్నీ కూడా వీఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద బ్రాకెట్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. సో ద హోల్సమ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనేది మేము ఇక్కడ ఒక లెర్నింగ్ సెంటర్. అందుకని మేము ఏమంటున్నాం అంటే దిస్ ఈజ్ అ లెర్నింగ్ సెంటర్, దిస్ ఈజ్ నాట్ ఎ స్కూల్.
వీ కెన్ నాట్ క్లెయిమ్ ఇట్ యాజ్ ఎ స్కూల్, బికాజ్ స్కూల్ అనగానే డిపార్ట్మెంట్ మా దగ్గరకు వచ్చేస్తుంది. స్కూల్ అంటే మా రూల్స్ ప్రకారం మళ్ళీ లెసన్ ప్లాన్ని మేము చెప్పిన బీఈడి ఉన్న టీచర్ని మాత్రమే చెప్పు. టెక్నాలజీ వచ్చినోడు ఐఐటీ వాళ్ళు వచ్చి మా దగ్గర టీచర్స్ ఉంటే వాడికి బీఈడి లేదు కాబట్టి అది టీచ్ చేయడం లేదంటే నేనేం చేయాలి? అందుకని ఐ డోంట్ వాంట్ వీ వాంటెడ్ టు ఓన్లీ టీచ్. సో రామాయణ టు రోబోటిక్స్ అని అంటే మన హోల్సమ్గా టెక్నాలజీ టు ద రూట్స్ ని కనెక్ట్ చేయడానికి కోసం ఆ ఫ్రాగ్ వాడాం మేము ఇక్కడ. మహాభారతం నుంచి మెషిన్ లెర్నింగ్ అని చెప్పి క్యాచ్ వర్డ్ లాగా వాడాం. అండ్ తర్వాత ఎన్ఓఎస్ కరికులం అడిగారు. ఎన్ఐఓఎస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. ఎన్ఓఎస్ అంటే ఇప్పుడు మన దగ్గర బిఏ, ఎంఏ ఇవన్నీ కూడా ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అందరికీ తెలుసు ఓపెన్ యూనివర్సిటీస్. అలాగే స్కూలింగ్ లెవెల్ కూడా ఓపెన్ స్కూలింగ్ ఉంటుంది. ప్రపంచంలోని ప్రతి దేశంలో ఓపెన్ స్కూలింగ్ అనేది ఉంటుంది. అమెరికాలో హోమ్ స్కూలింగ్ అంటారు దాన్ని, ఇక్కడ కూడా హోమ్ స్కూలింగ్ని ఓపెన్ స్కూలింగ్ అంటాం. ఇప్పుడు మీరు చూస్తే మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీస్ గోపీచంద్ పిల్లలు కానివ్వండి, ఇట్లా ఆర్టిస్టులు ఎవరైతే దేర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద అదర్ థింగ్స్ లైక్ స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే థియేటర్ కావచ్చు, వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ డైలీ స్కూల్కి వెళ్ళటం వాళ్ళకి టైం ఉండదు. అట్లాంటి వాళ్ళు ప్రైవేట్ కోచింగ్ తీసుకొని దే విల్ గో ఫర్ ద ఎగ్జామ్ డైరెక్ట్గా. దే కెన్ డైరెక్ట్లీ రైట్ 10th grade ఆర్ దే కెన్ రైట్ 3rd grade, 5th grade, 8th grade ఆర్ 10th grade డైరెక్ట్లీ. ఈ కిందవి మన తృప్తి కోసం మనం రాసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్ దానికి? దానికి 14 yearsకి 10th grade రాయొచ్చండి. ఓకే, 14 yearsకి యూ కెన్ అటెంప్ట్ ఫర్ 10th grade. ఓకే, మిగతావి 3rd grade, 5th grade, 8th grade వాటికి కూడా వాటి ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంటెడ్ యూ కెన్ రైట్, అదర్ యూ కెన్ యాక్చువల్లీ స్కిప్ ద హోల్ థింగ్ అండ్ డైరెక్ట్లీ రైట్ 10th grade. సో మెజారిటీ ఆఫ్ ద గురుకులమ్స్ ఈ ఎన్ఐఎస్కే ప్రిఫర్ చేస్తాయి. ఎందుకంటే మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ కూడా వితౌట్ ఎనీ హిండ్రెన్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్స్ మనం నేర్పించుకుంటూ వాళ్ళకి కావాల్సిన అకాడమిక్ లెర్నింగ్ ఇచ్చుకుంటూ మనకి ఫ్రీడమ్, ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగ్. మనకి ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు వరకు మా దగ్గర 40+ గెస్ట్ లెక్చర్స్ కంప్లీట్ అయినాయండి, 42 అయినాయి. ఎవరైనా కానీ ఒక జర్నలిస్ట్ వస్తే గెస్ట్ లెక్చర్ ఇచ్చేస్తాం, ఒక చార్టెడ్ అకౌంటెంట్ వస్తే గెస్ట్ లెక్చర్ ఇస్తాడు, ఒక పోలీస్ ఆఫీసర్ వస్తే గెస్ట్ లెక్చర్ ఇస్తాడు, ఒక ఆర్మీ పర్సన్ వస్తే గెస్ట్ లెక్చర్ ఇస్తాడు. అట్లా ఒక పద్మవిభూషణ్ మనకి మలకమ్మ నేర్పించిన ఆయన మన దగ్గర ఉన్నారు ఇప్పుడు. ఆయన వచ్చి గెస్ట్ లెక్చర్ ఇస్తాడు. పూణే నుంచి మర్దానికి వెళ్ళి నేర్పించే శివాజీ సేనల్ని నేర్పించిన ట్రైనర్ స్టిక్ ఫైటింగ్ నేర్పించడానికి వస్తాడు. ఆయన శివాజీ చరిత్రని, మరాఠా ఎంపైర్ గురించి హిస్టరీ నేర్పిస్తాడు. అలా మా దగ్గరికి ఒక ఎన్జిఓ నడిపించేవాడు వస్తే ఎన్జిఓ అంటే ఏంటి, ఎలా సర్వీస్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, దానికోసం ఇట్లా మేము క్లాసెస్ అన్ని పక్కన పెట్టేస్తాం, వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఒక ఫార్మర్ వస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి 2 రోజులు స్టాప్ ఎవ్రీథింగ్, గో అండ్ డూ ద ఫార్మింగ్, వాళ్ళకి ప్రిఫరెన్స్. మిగతా టైంలో మన టైం మనకి ఎట్లా ఉంది. సో అలా పిల్లలకి ఇది గురుకులం అనేటప్పటికీ ప్రపంచంలో ఉన్న రకరకాల వ్యక్తులు అసలు ఇక్కడ ఏం జరుగుతుందన్న కుతూహలతో వస్తారు. ఇదేంటి కొత్తగా షట్పథ్ శిక్ష అయింది, ఎక్కడా లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళకి గురువు ఎవరు, మీకు ఈ గురువు ఎవరు అన్నాను. మా గురువులందరూ గురువులే. అంటే నేను ఇంటెన్షనల్గా ఏ మఠానికి కానీ ఏ సాంప్రదాయానికి కావాలని చెప్పని అసోసియేట్ చేయలేదు. వెరీ నైస్. ఎందుకంటే నేను నాకు ఉన్న గ్రీవియన్స్ మీతో వ్యక్తం చేస్తున్నా మీ ఛానల్ త్రూ. ప్లీజ్. ఈ మఠాలకి, ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఎన్నలేనంత రిసోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు కరికులం డెవలప్ చేసి గురుకులాలని, టెక్నికల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళు చెయ్యట్లేదు. వాళ్ళు ఏ కారణాల వల్ల చేయట్లేదో నాకు తెలీదు, నాకు ఒక అంచనా ఉంది. బట్ ఇప్పుడు నేను వాళ్ళతో అసోసియేట్ అయితే నేను కూడా అలాగే తయారైపోతాను. నేను ఇండిపెండెంట్గా చేయాలనుకున్నాను. ఈ మోడల్ని చూసి ప్రపంచం అంతా, దేశం అంతా ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టము, రిసోర్సెస్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి గురుకులాలకి టెంప్లెట్ మేము డెవలప్ చేసిస్తాము. ఆచార్యులకి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇన్హౌస్ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాము. ఎవరైనా గురుకులాలు మీరు దగ్గర రిసోర్స్ ఉంది, మీ టెంపుల్లో దగ్గర ఒక 4 రూములు, ఒక 5 రూములు కట్టేసి, రైట్, పిల్లలకి ఆడుకోవడానికి, మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ చేసుకోవడానికి గ్రౌండ్ అదంతా ఉందంటే మీ దగ్గర మాకు కనుక ఇన్ఫార్మ్ చేస్తే వీ విల్ కమ్ అండ్ పుట్ ఎ మీటింగ్ దేర్, వీ విల్ ఎస్టాబ్లిష్ ఎ గురుకులం దేర్. మేము వాళ్ళకి కావాల్సిన సపోర్ట్, లాజిస్టికల్ సపోర్ట్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. గ్రేట్. సూపర్. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ కొన్ని క్వశ్చన్స్తో మనం ఏం చేద్దాం, చాలా ప్రశ్నలకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను నేను. నార్మల్గా ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఆ విద్యార్థిలో మీరు మెయిన్గా ఏం చూస్తారు? ఫస్ట్ మేము విద్యార్థిని చూడమండి, వాళ్ళ పేరెంట్స్ని చూస్తాం.
ఏం చేస్తారు? ఎందుకంటే ప్రాబ్లమ్ ఈజ్ పేరెంట్స్. వాళ్ళకి ఫోన్లు అలవాటు చేసింది పేరెంట్స్, టీవీలు అలవాటు చేసింది పేరెంట్స్. పిల్లలకి ఏ ఎకో సిస్టంలో పడేస్తే ఆ ఎకో సిస్టంలో ఎలా ఉందో అలా తయారైపోతారు. మెజారిటీ ఆఫ్ దమ్, వెరీ రేర్ కేస్ ఎక్స్ట్రీమ్ స్టేజెస్లోకి వెళ్తారు. మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ కెన్ బి మోల్డెడ్ ఈజీలీ. ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద పేరెంట్స్. పేరెంట్స్ రెడీగా ఉండాలి. ఆర్ దే రెడీ టు లిజన్ ద ట్రూత్? డస్ యువర్ చిల్డ్రన్ హ్యావ్ ద అంటే వాళ్ళకి ఆ యొక్క హక్కు ఉందా లేదా, నిజం తెలుసుకునే హక్కు ఉందనిపిస్తే మా దగ్గరికి రండి. చూస్తున్నారా? మేము నిజాలు చెప్పాలనుకుంటున్నాం. ఎస్. ఇంకా భయపడతారేంటండి? 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిపోయింది ఈ స్వాతంత్రం వచ్చి. ఎస్, డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి. వీ విల్ ఫైట్ దెమ్ ఇన్ ద కోర్ట్ ఇఫ్ దే కమ్. వస్తున్నాయా? వచ్చినాయి. ఓకే. ఎందుకు రావడానికి గల కారణం ఏంటంటారు? వాళ్ళకి నాలెడ్జ్ లేదు. వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళకి తెలియదు. ఓపెన్ స్కూల్ ఉందని వాళ్ళకి తెలియదు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని పట్టుకొని వస్తున్నారు. ఎన్ఐఎస్లో ఓపెన్ స్కూల్లో ఇంట్లో చదువుకొని రాసుకోవచ్చు అని ఉంది. మరి దీది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. మరి దీనికి కోచింగ్ ఇవ్వటానికి మాకు హక్కు లేదా? ఎగ్జామ్ మాత్రం కండక్ట్ చేస్తావు, దాని కోచింగ్ ఇవ్వద్దా నాకు? అట్లెట్లా కోచింగ్ ఇస్తారు మీరు? అట్లెట్లా స్కూల్కి వెళ్ళకుండా ఎగ్జామ్ రాయిస్తారు? అట్లాంటిది ఏంటి బోర్డు? ఆ బోర్డు గురించి తెలియదు వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మేము నేర్పించాల్సి వస్తుంది. తెలియదు, అందుకోసం అడిగాను కదా నేను. అది ప్రత్యేకంగా చాలా ప్రశ్నలకు సమాధానం ఎందుకు అవుతుంది, దాని గురించి తెలుసుకుంటే సమాధానం తెలుసు. అంతే, వాళ్ళతో ఫైటింగ్ ఆల్రెడీ నడుస్తుంది. వెరీ నైస్. అండ్ మామూలుగా ఇక్కడ ఈ గురుకులంలో విద్యార్థులటువంటి డే రొటీన్ ఎలా మొదలవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? పొద్దున్న 5:30కి లెగుస్తున్నారు ఇప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు సుమారుగా 8-9 months నుంచి ఉన్నారు పిల్లలు. సో 5:30కి లెగుస్తారు. 6 కల్లా వాళ్ళు మొహం కడుక్కొని రెడీ అయిపోయి 6 నుంచి 7 దాకా వాళ్ళు దే విల్ హ్యావ్ ఎ స్టడీ అవర్ పొద్దున మార్నింగ్. 7 to 8 వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. సో దే విల్ గో ఫర్ రన్నింగ్, జాగింగ్ కానివ్వండి. ఫస్ట్ సూర్య నమస్కారాలు, జాగింగ్, వార్మప్ ఎక్సర్సైజెస్, తర్వాత మలకంబ ఇట్లాంటివి, ఆర్చరీ ఇట్లాంటివన్నీ చేస్తారు పిల్లలు. చేసిన తర్వాత 8 to 8:30 దే గెట్ రెడీ, స్నానం చేసుకుంటారు. 8:30కి ఒక దేవుడి దగ్గర దీపం వెలిగించి బ్రేక్ఫాస్ట్ చేసేసి 9 o'clock కల్లా గురుకులానికి వాళ్ళు ఉన్న నివాసం నుంచి గురుకులానికి వచ్చేస్తారు. 9:15కి అసెంబ్లీ, 9:30కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో మధ్యలో 11:15కి స్నాక్ ఉంటుంది, 12:30కి లంచ్, 1:30కి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్. సో 4 o'clockకి క్లాసెస్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత 4 to 5 మళ్ళీ స్టడీ అవర్. గురుకులంలోనే ఉండి వాళ్ళకి ఇచ్చిన ఏదైనా యాక్టివిటీ ఇచ్చుంటే ఆచార్యులు అవి హోంవర్క్ కంప్లీట్ చేసుకొని వస్తారు. మళ్ళీ వచ్చేసి అక్కడ ఒక 5:30 నుంచి మళ్ళీ వాళ్ళకి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అరౌండ్ అప్ టు 7:30, 2 hours వాళ్ళకి మళ్ళీ అడిషనల్ యాక్టివిటీస్ ఉంటాయి. 7:30కి మళ్ళీ వాళ్ళు ఒక మెడిటేషను, ఒక భజన, వాళ్ళకి నేర్చుకున్న శ్లోకాలు పఠన ఇవి చేసి తర్వాత డిన్నర్ చేసి ఒక 1/2 hourలో 9 o'clock కల్లా పడుకుంటారు. పెద్ద పిల్లలు అయితే కొంచెం అంటే స్టామినా పెరిగిన తర్వాత, అంటే 3 hours 4 hours ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా ఇంకా కొన్ని రోజుల తర్వాత, ఫస్ట్లో ఇనిషియల్గా తొందరగా నిద్రపోయిపోయారు, 9 కల్లా పడుకునేవాళ్ళు. కొంచెం పెద్ద పిల్లలు దే ఆర్ హ్యావింగ్ స్టామినా నో. సో వాళ్ళు ఒక 10 దాకా కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే స్టోరీ బుక్స్, లేకపోతే వాళ్ళకి ఏదైనా అడ్వాన్స్ అవ్వాలనుకుంటే వాళ్ళు కొంత సొంతంగా ఫాస్ట్గా అడ్వాన్స్గా అయ్యేవాళ్ళు ఫాస్ట్గా అడ్వాన్స్ అయిపోతారు. కొంతమందికి స్లోగా అయ్యేవాళ్ళు స్లోగా వెళ్తుంటారు. వాళ్ళు కొన్ని సబ్జెక్టులో స్లో ఉంటారు, కొన్ని సబ్జెక్ట్స్లో ఫాస్ట్ ఉంటారు. ఎవరి స్పీడ్ వాళ్ళదే. సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. వీ డోంట్ డిస్క్రిమినేట్ బేస్డ్ అపాన్ దేర్ లెర్నింగ్ ఎబిలిటీ. ఎక్సలెంట్. ఎవ్రీ చైల్డ్ విల్ సక్సీడ్ ఇన్ అ గురుకుల. ఎవ్రీ చైల్డ్ విల్ సక్సీడ్. ఓకే. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? ఏమన్నా లిమిటేషన్? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. వీళ్ళే కావాలి వాళ్ళు అట్లాగే లేదు. ఇది కొంతమంది అడిగారు, ఇది బ్రాహ్మణులకేనండి, ఇది శూద్రులకండి అని చెప్పాను. అట్లా లేదు, ఎవరికైనా అని చెప్పండి. అందరు శూద్రులే. పుట్టినప్పుడు అందరు శూద్రులే కదా. పుట్టినప్పుడు బై బర్త్ ఎవ్రీబడి శూద్ర, రైట్? బై బర్త్ మన శాస్త్రం ప్రకారం ఎవ్రీబడి శూద్ర బై బర్త్. శూద్ర అంటే అదే పెద్ద నీచమైన పదంలాగా మనల్ని క్రియేట్ చేసి పడేసారు. శూలముతో పనిచేసే వాళ్ళని శూద్రం అంటే షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి పనిచేసే వాళ్ళని. స్కిల్డ్ వర్కింగ్ క్లాస్ ఇస్ కాల్డ్ శూద్ర. ఈ రోజున స్కిల్డ్ వర్కింగ్ క్లాస్ అంటే అది పెద్ద గ్రేట్ గా చూపిస్తున్నారు. శూద్ర అంటే అది తప్పుడు పదం అయిపోయింది. శూద్రుల వల్లే మన దేశానికి ఇంత బంగారం వచ్చింది. ఎంతమందికి తెలిసే విషయం? మన దేశంలో అసలు బంగారమే లేదు, అంతా ఇంపోర్టెడే. ఈ కోలార్ మైన్స్ అనేది బ్రిటిష్ కాలంలో దొరికిన మైన్. అది మన దేశంలో అసలు గోల్డ్ మైనే లేదు.
శూద్రులు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ని మనం ప్రపంచం అంతా అమ్మి రిటర్న్లో మనం బంగారం తెచ్చుకునేవాళ్ళం. మరి బ్రిటన్ వాళ్ళు వీళ్ళందరూ ఎవరు రాకముందే మన దగ్గర మనం వజ్రాలు బంగారం ఉండేది అంటున్నాయి కదా మన దగ్గర బంగారం. ఎందుకంటే మనం ప్రపంచం అంతా మనం ట్రేడ్ చేసేవాళ్ళం. ఉండే కదా మన పరికరాలని మనం తయారు చేసిన పరికరాల మెటీరియల్స్ ని మనం అమ్మి రిటర్న్ లో వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తెచ్చుకునేవాళ్ళం. అలా బంగారం ఇంత బంగారం మన దగ్గరకు వచ్చింది. వాళ్ళు మళ్ళీ వచ్చి మొత్తం దోచుకొని పోయారు. చాలా సింపుల్గా చేశారు. మనం వాళ్ళు వచ్చిన తర్వాత ట్రేడ్ చేసేటప్పుడు వాళ్ళు గోల్డే తీసుకునేవాళ్ళు వేరే దేశాల నుంచి. ఇక్కడ నుంచి ఐటమ్ తీసుకెళ్ళి గోల్డ్ తీసుకొని వాళ్ళు ఆ గోల్డ్ బ్రిటన్లో పెట్టుకొని మనకి సర్టిఫికేట్ ఇచ్చారు. మనకి ఇప్పుడు పేపర్ కరెన్సీ ఇచ్చినట్టుగా మా దగ్గర ఉంది డిపాజిట్ అని మనకి ఒక కరెన్సీ పేపర్ కరెన్సీ మనకి ఇచ్చారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గోల్డ్ అక్కడే ఉంది, మన దగ్గర పేపర్ కరెన్సీ మిగిలింది. మొత్తం బంగారం అంతా మనం వెళ్తాంతా అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి, చెప్పండి. దానికంటే ముందు ఒకటి అడుగుతాను. ఇప్పుడు మీరు ఇంత చదివి తిరుగుతున్నారు, చూస్తున్నారు కదా, అఖండ భారత్ అనే దానికి ఎల్లలు ఆ లిమిటేషన్స్ పర్ఫెక్ట్గా మీకు ఏమన్నా దొరికినాయా? అఖండ భారత్ అంటే అఖండ భారత్ అంటే ఏంటి అసలు? భరత అడుగుతున్నాను. ఇప్పుడు 2 పదాలు, భరతఖండము, భరత వర్షం. భరత వర్షం అంటే ఏంటి మనకి అసలు దాని యొక్క బౌండరీస్ ఏంటో తెలియాలి. జంబూద్వీపే భరతవర్ష భరతఖండే మేరువాడ దక్షిణ భరతవర్ష భరతఖండే అంటున్నాం. అదంతా మన సంకల్పంలోనే ఉంటుంది. ఆ సంకల్పంలో ఉంటుంది కదా. భరతవర్ష భరతఖండే అని 2 సపరేట్ గా మాడుతున్నాం. 2 సేమ్ పదం కాదు. జియోగ్రఫీ ఆఫ్ భరతవర్ష ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద భరతఖండ. భరత వర్షం అంటే వర్షం అంటే ఏంటి? వర్షం అంటే ఏంటి? వర్షం అంటే ఏంటి? సంవత్సరం. ఇంకా చెప్పండి. వానని ఏమంటాం? వానను వర్షం అని అంటారు. వర్షం అంటాం. మరి సంవత్సరానికి కూడా వర్షం అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే సంవత్సరానికి మళ్ళీ రిపీట్ అవుతుంది ఆ సీజన్. 1 ఇయర్కి సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి ఆ సమయాన్ని కూడా వర్షం అంటాం. ఈ వర్షం ఏ ప్రాంతంలో పడుతుందో ఆ ప్రాంతానికి కూడా ఒక వర్షం అంటాం. అలా రామాయణ కాలంలో 9 వర్షాలు ఉండేవి. మొత్తం భూమండలాన్ని 9 వర్షాస్ కింద హరివర్షము, కింపురుష వర్షము, భరత వర్షము, ఇట్లా ఇలావత వర్షము, ఇట్లా 9 వర్షాల కింద డివిజన్ ఉండేది. ఈ సమాధానం కోసం అడిగాను నేను ప్రశ్న. చెప్పండి. అయితే ఈ 9 వర్షాలు కంబైన్ చేస్తే మొత్తం గ్లోబ్ కవర్ అయిపోతుంది. మొత్తం గ్లోబ్ కవర్ అవుతుంది. మొత్తం కవర్ బేసిక్ ఏంటంటే వెతికినా కొద్ది మీకు ఫైనల్ గా దొరుకుతూ ఉంటది సమాధానం. అఖండ భారతము ఈ రోజు ఏంటంటే దానిపైన ఒక సిరీస్ చేయబోతున్నాం. బేసిక్ దాని గురించి ఇక్కడ కూడా నేను మీకు చెప్పబోతున్నా. సర్వే జన సుఖినో భవంతు అనే మాట ఎందుకు వచ్చింది అంటే మొత్తం మనమే, వేరెవరు లేరు ఇక్కడ. మొత్తం మనం పరిపాలించేవాళ్ళం ప్రపంచం అంతా. రాముడిని మనం సంకల్పంలో పెట్టుకునేటప్పుడు ఎలా చెప్తాం? చక్రవర్తి తనూజాయ సార్వభౌమ మంగళం అంటామా? ఎందుకంటాం? సార్వభౌముడు కాబట్టి. ఎట్లా అయ్యాడు సార్వభౌముడు? అదే ఎలాగ అయ్యాడు చెప్పండి. చక్రవర్తి తనూజాయ అంటే ఏంటి? చక్రవర్తి తనూజాయ అంటే చక్రవర్తి కొడుకు. దశరథుడు చక్రవర్తి కొడుకు ఏమయ్యాడు? తనుజాయ సార్వభౌముడు అయ్యాడు అంటున్నాం. ఎలాగయ్యాడు అంటే బేసిక్ గా ఎలాగయ్యాడు అంటే చెప్పండి. ఎన్టీఆర్ విషయం ఉన్నదండి మనకు. ఎవరు? హీరో ఎన్టీఆర్ నట సార్వభౌముడు అంటాం. సార్వభౌముడు నట సార్వభౌముడు ఎట్లా అయ్యాడు? అందరికంటే బాగా చేశాడు కాబట్టి నటన కవి సార్వభౌముడు అయ్యాడు. అది కవిత్వంలో. ఇతను రాజకీయంగా అంటున్నాం. రాజకీయంగా సార్వభౌముడు ఎలాగయ్యాడు అంటే నిజంగా మొత్తం ప్రపంచాన్ని పాలించాడా, లేకపోతే రాజులలో అందరికంటే ఉత్తమమైన వాడా? ఈ రెండిట్లో మనకి డిఫరెన్స్ తెలియాలి కదా. ఇప్పుడు రాముడు పట్టాభిషేకం జరిగినప్పుడు పట్టాభిషేకం ఫోటోలో కింద ముగ్గురు తమ్ముళ్ళు, రాముడు ముగ్గురు తమ్ముళ్ళు వెనక కూర్చొని నిలబడి ఉంటారు. ఒక పక్కన కోతి వేషంలో ఒక మనిషి ఉంటాడు, ఒక పర్సన్ ఉంటాడు. ఇంకొక పక్కన మనిషి వేషంలో ఒకతను ఉంటాడు కింద కాళ్ళ దగ్గర ఇట్లా దండం పట్టుకొని. వాళ్ళిద్దరు ఎవరో తెలుసుకుంటే మనకి విషయం తెలిసిపోతుంది. చెప్పండి. కింద కూర్చుంది అందరూ ఆంజనేయ స్వామి అంటారు. అది ఆంజనేయ స్వామి కాదు, అది సుగ్రీవుడు. సుగ్రీవుడు 60 రాజ్యాల వానర రాజ్యాలకి రాజు, చక్రవర్తి, వానర చక్రవర్తి. విభీషణుడేమో అటు పక్కన కూర్చుందేమో విభీషణుడు, వెనక ఉన్నది ఆ తమ్ముళ్ళు, కింద కూర్చుంది వీళ్ళిద్దరు. విభీషణుడు 60 రాక్షస రాజ్యాలకి రాజు చక్రవర్తి, మానవ రాజ్యాలకి చక్రవర్తి రాముడు. వాళ్ళిద్దరు కాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరిని నియమించింది రాముడు కదా. వాళ్ళిద్దరూ ఇతనే మా రాజు అన్నారు. అప్పుడు రాముడు ఏమయ్యాడు? మొత్తం గ్లోబ్ కవర్ అయిపోయింది. 180 రాజ్యాలు అక్కడే అయిపోయినాయి. సార్వభౌముడు అయిపోయాడు. పట్టాభిషేకంతో రాముడు సార్వభౌముడు అయిపోయాడు.
మనం చదివే సంకల్పానికి ఒక మీనింగ్ మనం తెలుసుకోవట్లేదు. సంకల్పమే తెలుసుకోవట్లేదు అది. సంకల్పాన్ని మీనింగ్ ముచ్చట. అలా మన కృతయుగంలో వినాయకుడు విశ్వనాయకుడు, జ్యేష్ఠరాజం అంటాం. గణానాంతా గణపతి కుంభమామహే జ్యేష్ఠరాజం అంటాం. జ్యేష్ఠరాజం అంటే ఏంటి? అందరికంటే మొట్టమొదటి రాజు. కృతయుగంలో జ్యేష్ఠరాజు శివుడు కాంపిటీషన్ పెట్టి అన్నదమ్ముల మధ్యలో గెలిచిన రాజుని చేశాడు, సెకండ్ వచ్చిన సేనాపతిని చేశాడు. మన వాళ్ళు ఇప్పుడు పూజలు చేసేవాళ్ళు వాళ్ళందరూ వినాయకుడు విఘ్నేశ్వరుడు అని చెప్తున్నారు. విఘ్నాలకు అధిపత్యం చేశాడు శివుడు, విశ్వానికి అధిపత్యం చేశాడు. వినాయకుడు అంటే నాయకుడు విఘ్నాలకు కాదు. విఘ్నాలకు అధిపత్యం చేయడానికి ప్రపంచం అంతా ఎందుకు తిరిగి రావాలి? ప్రపంచం తిరిగి రావాల్సిన అవసరం ఏంటి విఘ్నాలకు అధిపత్యం చేయడానికి? దానికి వేరే కథ ఉందిలేండి. భూమండలం మొత్తం జయించి వచ్చాడు. బేసిక్గా ఏంటంటే మన పురాణాల నుంచి కావచ్చు, మన ఇతిహాసాల గురించి కావచ్చు, చాలా విషయాలని కథల రూపంలో సింబాలిక్గా చెప్పాము. అది ఇప్పుడు అది ప్రపంచం అంతా జయించి వచ్చాడు. అన్ని నదులలో మునిగి రావాలంటే నదుల పక్కన ఏముంటుంది? సివిలైజేషన్ ఉంటుంది. సివిలైజేషన్ దగ్గర కింగ్డమ్ ఉంటుంది. ఆ కింగ్డమ్ని జయించి అక్కడ నీళ్ళలో మునిగి రావాలి. అప్పుడు విశ్వానికి నాయకుడు అయ్యాడు. వార్లాడు సేనాధిపతి కుమారస్వామి అయ్యాడు. కృతయుగంలో వినాయకుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడు. వరల్డ్ వార్ 1 అసలు యాక్చువల్గా మహాభారతం. రామాయణం ముందు, రామాయణం వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 మహాభారతం. తర్వాత ఈ వరల్డ్ వార్ 1 మనం అనుకునేది అది వరల్డ్ వార్ 3. ఇప్పుడు వరల్డ్ వార్ 2 వచ్చి వరల్డ్ వార్ 4. వాటితో పోలిస్తే ఇవన్నీ ఇది ఇట్లా ఉన్నదా విషయం. సో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎడదిరిగినా కూడా మన మూలాలు కనపడతా ఉంటాయి. మన రాముడు కనపడతా ఉంటాడు. మన ముస్లిం కంట్రీస్కి పోయినా కూడా మన గరుడ పక్షి కనబడతా ఉంటుంది. గరుడిని పేరు మీద అక్కడ విమానాలు తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. దాని వెనకాల చాలా విషయం ఉంది, చదవాలి. రోమ్ నగరం. ఇప్పుడు సంస్కృతంలో మనం ముక్కునేమంటాం? నాసిక. నాస్ వచ్చి వెస్ట్కి వెళ్ళేటోడికి నోస్ అయిపోయింది. అలాగే రామ్ అనే వర్డ్ వెస్ట్కి వెళ్ళేటోడికి రోమ్ అయిపోయింది. రోమ్ ఎస్టాబ్లిష్మెంట్ 753 BC ఏప్రిల్ 21 ఎస్టాబ్లిష్ చేసిందని వికీపీడియాలో చూడండి. ఆ రోజున ఆ సంవత్సరం ఆ రోజు అది శ్రీరామనవమి రోజు. శ్రీరామనవమి రోజున రోమ్ నగరాన్ని నిర్మించారు. ముదుగొండ శివప్రసాద్ గారని చారిత్రక నవల రచయిత, వారితో కూడా మనం ఒక ఇంటర్వ్యూ చేస్తాం. మీరు ఎప్పుడైనా అవకాశం అంటే మీరు చూడండి ఆ ఇంటర్వ్యూ. ఆయన చాలా బాగా చెప్తారు ఇట్లాంటి విషయాలు. అంటే వాస్తవాలు చెప్తారు. ఆయన ఏంటంటే చరిత్రను చదివారు. అసలైన చరిత్రని భారతీయ కోణంలో ఎందుకు చూడాలి అంటే అన్నిటికంటే ఓల్డ్ సివిలైజేషన్ మనది కాబట్టి మన కోణంలో చూడాలి. ఓల్డ్ కాదు, అందరూ మన దగ్గర నుంచి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఒరిజినల్గా వాళ్ళు రాసిన పుస్తకాలు కనుక మనం చదివితే వాళ్ళు ఆనెస్ట్ ఒపీనియన్ రాశారు పాపం. ఫస్ట్ ఒరిజినల్గా అంటే వాళ్ళు అసలు వీళ్ళెవరు మేమెవరు అనేది డిస్కవర్ చేసుకున్నప్పుడు వాళ్ళ రూట్స్ అన్నీ మన ఇండియాకి కనెక్ట్ అవుతున్నాయి. మా మూల భాష కూడా సంస్కృతం అని వాళ్ళు తెలుసుకొని మరి ఇప్పుడు వీళ్ళని మనం పరిపాలించాలంటే భారతీయులే మా మూలం అని చెప్పని వాళ్ళని మనం చేస్తే కష్టం అవుతుందని మేమే వాళ్ళని అంతకుముందు వచ్చి మేము సంస్కృతం వీళ్ళకి ఇచ్చామని చెప్పని రివర్స్ రాశారు. 1910 1920లోనో ఈ ఆరెంజ్ ఇన్వేషన్ థియరీ తీసుకొచ్చి అప్పుడు మొదలైంది ఈ స్టోరీ అంతా. ఆర్య ద్రవిడ సిద్ధాంతం. ఓకే, చాలా ఉన్నదా మాట్లాడాలంటే ఇంకో 2-3 గంటలు పోతుంది ముచ్చట. సో ఫైనల్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్, చెప్పండి. రాబోయే 5 సంవత్సరాల్లో వాల్మీకి గురుకులం ఎలా ఉండాలనుకుంటున్నారు? అండ్ ఇక్కడ నుంచి ఇంకో ప్రశ్న, దీనికి అటాచ్డ్ క్వశ్చన్. ఇక్కడ నుంచి 15 సంవత్సరాలు నిండినటువంటి ఒక విద్యార్థి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని మీరు హామీ ఇవ్వబోతున్నారు? ఇక్కడ చదువుకున్న పిల్లవాడు దేశానికి మార్గదర్శకుడిగా కావాలని నా సంకల్పం. ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ బిజినెస్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ స్కిల్స్, టెక్నాలజీ రూపంలో కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ల రూపంలో కావచ్చు. వాళ్ళు అంబాసిడర్గా వెళ్తే మన దేశాన్ని యొక్క ఇంపార్టెన్స్ ముందు చూసి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్లు అయినా ఐపీఎస్ ఆఫీసర్లు అయినా మన దేశానికి మనం తీసుకున్న ఈ డెసిషన్ ఈ దేశానికి ఉపయోగపడుతుందా, నష్టం జరుగుతుందా? కనీసం ఒక చిన్న ఉద్యోగం చేసినా కూడా యూ కెన్ డూ గుడ్ డెసిషన్స్ ఫర్ ఇండియా. మొన్న పీయూష్ గోయల్ గారు ఒకసారి ఒక కాన్క్లేవ్ జరుగుతుంటే, నేషనల్ కాన్క్లేవ్ ఒకటి జరుగుతుంటే వాపోయాడు. ఏంద్రా అంటే ఆటోమోటివ్లో మనం 100% సెల్ఫ్ సఫిషియెంట్. ఒక్క ఆ చిప్స్ తప్పితే మిగతావన్నీ తయారు చేసే కెపాసిటీ మనకు ఉంది. సో వీ బ్యాన్ ఆల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అబ్రాడ్.
కాబట్టి అన్ని ఇండిజినస్ చేయాలని చెప్పని కొన్ని రూల్స్ పెడితే దాటిని బైపాస్ చేసి కొన్ని కంపెనీస్ సబ్ అసెంబ్లీ లాగా ఇంపోర్ట్ చేసినట్టు చేసి ఆ ఇంపోర్ట్స్ ఇక్కడ మనం కంప్లీట్గా అసెంబ్లీ చేసాం కాబట్టి మొత్తం ప్రోడక్ట్ ఇండియాలో తయారు చేసిందని మనల్ని గవర్నమెంట్ని డుబ్కి కొట్టించినాయి. అయితే ఒక ఐటము ఒక ఇండియన్ కంపెనీ ఒక ఐటము సింపుల్ ఐటము చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తుంది, $3 బిలియన్ ఎందుకు ఇంపోర్ట్ చేస్తుందని చెప్పి చూసారంట. ఇది ఈ పార్ట్ మనం ఎందుకు తయారు చేయలేం క్యాస్టింగ్ అని చెప్పని చేస్తే వాళ్ళు చెప్పింది 5 పైసా సేవ్ అవుతుందని చెప్పి చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తుంది. ఆయన అన్నాడు అదే కనుక కొరియన్ కానీ జపాన్ కానీ అంటే హీ వుడ్ హ్యావ్ కన్సిడర్డ్ దట్ హిస్ నేషనల్ ఇంట్రెస్ట్ అబౌవ్ ద 5 పైసా సేవింగ్. అంటే ఒక చిన్న పర్చేసింగ్ ఆఫీసర్ కూడా దేశానికి ఎంత ఉపయోగపడతాడో వాళ్ళకి సరైన చరిత్ర చెప్తే ప్రతి ఒక్క లెవెల్లో మీరు పిల్లలకి మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి మనం వాడే బండ్ల దగ్గర ఏ దాని దగ్గరైనా మన డెసిషన్ తీసుకోవచ్చు దేశం ఫేవర్గా. కాబట్టి చరిత్ర అనేది ప్రతి ఒక్కడికి అవసరం, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి. ఏది మనం తీసుకునే డెసిషన్ మన దేశానికి నష్టంగా జరుగుతుంది అనే యొక్క అవేర్నెస్ ఉండాలి పిల్లల్లో, ఆ ఎకనామిక్ అవేర్నెస్ ఉండాలి. అలాంటి పిల్లల్ని మనం సొసైటీలోకి పంపించాలనేది సంకల్పం. ఎక్సలెంట్. సో ఫస్ట్ ప్రశ్న, అదే రాబోయే 5 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలనుకుంటున్నారు? మోడీ గారు అయితే లక్ష్యం పెట్టారండి, మేము దానికోసం పనిచేస్తున్నాం. దానికంటే ఫాస్ట్గా పనిచేయాలనుకుంటున్నాం. మేము చేతిలో చేసి పనిచేయాలనుకుంటున్నాం. మాకు ఈ డిపార్ట్మెంట్ తోటి హిండ్రన్స్ ఎదుర్కోవాలనుకుంటున్నాం. దేశమంతా ప్రతి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి నా యొక్క పిలుపు, మీ టెంపుల్లో ప్లేస్ ఉంటే గురుకులం పెట్టండి. ఏ డిపార్ట్మెంట్ వచ్చి మిమ్మల్ని టచ్ చేయకుండా చేసే ఫ్రేమ్వర్క్ నేను ఇస్తున్నా. యూ కెన్ రన్ ఎ గురుకులం వితౌట్ ద డిపార్ట్మెంట్స్. గో ఫర్ ఓపెన్ స్కూలింగ్, టీచ్ వాట్ యూ వాంటెడ్ అండ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ అండ్ యూ కెన్ యాక్చువల్లీ బిల్డ్ రియల్ హ్యూమన్ బీయింగ్స్. వ్యక్తి నిర్మాణం గురుకులాల్లోనే జరుగుతుంది. ఇప్పుడున్న స్కూల్స్లో ఒక డాంకీస్ గొర్రెల్లాగా తయారై వస్తున్నారు బయటికి. ఏ నాలెడ్జ్ లేకుండా వస్తున్నారు. అందరు ఎడిక్టెడ్ పీపుల్. వాళ్ళకి అసలు సెంటీమీటర్ నుంచి ఒక ఇంజనీరు, నేను జిడిమెట్లకి వెళ్తే చెప్తున్నారు, ఒక కూలీ చేసే పని లేబర్ ఏమో 25,000 ఇచ్చినా రావట్లేదు సార్, ఇంజనీర్ 8,000 రావడానికి రెడీగా ఉన్నాడు. ఇంచు నుంచి సెంటీమీటర్స్కి కన్వర్ట్ చేయమంటే చేయలేకపోతున్నారంట. అది పరిస్థితి. అందరికీ ఇంజనీరింగ్ పాస్ కూడా అయిపోతున్నారు. ChatGPT వచ్చిన తర్వాత ఫోన్లో అలౌ చేస్తున్నారు, కాపీ కొట్టేస్తున్నారు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలా మీకు? పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని అంటే ఈ సిస్టంలో నిలబడలేరు. ఇప్పుడు ఒకప్పుడు అనుకోకుండా 25 years 30 years లాస్ట్ 25-30 years ఈ ఐటీ జాబ్లు ప్రపంచం అంతా అనుకోకుండా రిక్వైర్మెంట్ వచ్చింది కాబట్టి ఈ అమీర్పేట పోయి ఏ స్కిల్ లేకపోయినా నేర్చుకొని ఏదో ఒక జాబ్ సంపాదించారు. ఇప్పుడు అవన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? నేను అడుగుతున్నా, ఏ స్కిల్ లేకుండా బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటి? రేపు పిల్లలు అధోగతి అయితే పేరెంట్స్ అధోగతి అయిపోతుంది. అవర్ civilization is in danger with this education system. Our departments are tirelessly working to destroy our civilization. This is my allegation. మార్కులేసి పంపించడం ఏందండి? కాపీలు కొట్టుకోమని కర్రబెట్టి కొడుతున్నారంట, బోర్డు మీద ఆన్సర్లు రాస్తున్నారంట. ఇది ఆ ఎడ్యుకేషన్ మెథడ్. మాంటెసరీ మెథడ్ మన గురుకుల మెథడ్. మాంటెసరీ అంటే వెరీ గుడ్. 3 years ఏజ్ గ్రూప్ని ఒక గ్రూపింగ్ చేసి చేయడం అనేది మన గురుకుల మెథడ్. వాళ్ళు ల్యాంకాస్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నారు. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు? మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకున్నారు. మన గురుకుల మెథడ్ అది. సో సమాజం ఒకటి అవ్వాల్సిన సమయం వచ్చింది. మీరు మీ లోకల్ టెంపుల్స్ని మీరు డిమాండ్ చేయండి, గురుకులం పెట్టండి అని. మీరు టెంపుల్స్లో గురుకులం పెట్టకపోతే మీకు ₹1 కూడా ఇవ్వని చెప్పండి. ఎందుకు వేయాలి మీరు టెంపుల్స్లో? టెంపుల్ అంటే ఏంది? ఎడ్యుకేషన్ సెంటర్ అది. ఆర్థిక వనరు సార్ ఇప్పుడు టెంపుల్ అంటే. అసలు ఫస్ట్ టెంపుల్స్ మాకు రిటర్న్ ఇమ్మని చెప్పని అడగాలి. తర్వాత ఆ టెంపుల్స్లో గురుకులం కావాలని అడగాలి. ఈ దేశం మళ్ళీ విశ్వగురు అవటానికి దట్ ఈస్ ద ఓన్లీ వే. మన నెక్స్ట్ జనరేషన్ మనము కాపాడుకుంటేనే మనం ముందుకు ఎగలగలుగుతాం. ఎస్. బేసిక్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి యువతరం ఆల్రెడీ కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ ఇట్లాంటి అంటే మీరు చదువుకున్నటువంటి చదువు అంతా వేస్ట్ అనేటటువంటిది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ స్థాయిలో వినిపిస్తుంది. అదే చదివినటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి అదే మాటలు మాట్లాడుతున్నారు. నేను కావచ్చు, మీరు కావచ్చు, అండ్ ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు ఈ మాటలు.
బట్ వాళ్ళు ఏంటి అంటే ఇంకా ఏ అనేటటువంటిది ఒకటి వచ్చిందిరా నాయన, దాంతోటే మా జీవితాలు ఎటుపోతాయో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దానికి తోడు వీళ్ళందరూ మోపేరు మాకు, మేము చదువుకున్నది మీరు చదివింది వేస్ట్ అని పొద్దు పండేదాకా ఇదే ముచ్చట చెప్తా ఉన్నారు అని ఇంకొంచెం కన్ఫ్యూజన్ పెరిగిపోతా ఉన్నది. సో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేటటువంటి పిల్లలకి? ఇప్పుడు చదువు కంప్లీట్ అయిపోయిన వాళ్ళ పిల్లలకి, ఎస్, చదువు కంప్లీట్ అయిన వాళ్ళకి, ఎట్ సైట్ చదువు మధ్యలో ఉన్న వాళ్ళకి. మీరు చదువుకుంది వేస్ట్ కాబట్టి అసలైన చదువు ఏందో నేర్చుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకొని, అంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఎడ్యుకేషన్ నుంచి బయటకు రాగానే దే షుడ్ బి రెడీ టు వర్క్. కాకపోతే వాడు పనికిరాదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏది ఉపయోగమో వాడికి ఏది కావాలో రీడిస్కవర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, కురుకులంలో ఏంది అన్నీ ఒకటే చోట ఉంటాయి కాబట్టి హీ విల్ డిస్కవర్ ఫ్రమ్ ద యంగ్ జనరేషన్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు బయటకు వచ్చేసిన పిల్లవాడు బయట చేసుకోవాల్సి వస్తుంది. హీ హ్యాస్ టు డిస్కవర్, అరే నాకు వీడియో ఎడిటింగ్లో వస్తుందా, ఫోటోగ్రఫీలో వస్తుందా, లేకపోతే ఒక ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో వస్తుందా. అవకాశం బయట సిస్టంలో రావాలంటే కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే హీ హ్యాస్ టు హ్యావ్ ద యాక్సెస్ టు దోస్ స్కిల్ సెట్స్. సో జనరల్గా ఏమైపోతుందంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఏదన్నా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా గైడెన్స్లో, అరే ఇది చేస్తే ఈ జాబ్లో నేను లాగగలుగుతాను అనుకునే వాళ్ళకి పట్టుకొని వెళ్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏ డైరెక్షన్లో వెళ్తే వాళ్ళకి హెల్ప్ దొరుకుతుందో ఆ డైరెక్షన్లో వెళ్ళి అందులో ఏదో నచ్చినా నచ్చకపోయినా దాంట్లో సెటిల్ అవుతున్నారు. అదే చిన్నపిల్లలకి, మీ యొక్క చిన్నపిల్లలకి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే గురుకులాల్లోకి పంపిస్తే కనుక, అయితే మేము చెప్పే గురుకులం ఏంటంటే అన్ని టెక్నాలజీస్ని ఎంబ్రేస్ చేస్తూ అడ్వాన్స్ అవ్వాలని నేను అంటున్నా. ఇప్పుడు చెక్క పని నేర్పించడం ఒకటే సరిపోదు. ఇప్పుడు టేబుల్ ఒకప్పుడు కూర్చోడానికి ఉంటే సరిపోయేది, నిలబట్ట ఇట్లా టేబుల్ లాగా ఉంటే సరిపోయేది. ఇప్పుడు లెగిస్తే పైకి వెళ్ళాలి, కూర్చుంటే కిందకి వెళ్ళాలి. టేబుల్ రిక్వైర్మెంట్ అట్లా ఉంది. అప్పుడు దానికి ఏంటి, దాంట్లో గేర్స్ ఉంటాయి, మెటల్ వర్క్స్ ఉంటాయి, దాంట్లో వెల్డింగ్ వర్క్లు ఉంటాయి, దాంట్లో ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. యూ నీడ్ టు నో ఆల్ ద స్కిల్స్. సో ద థింగ్ ఈజ్, ఇంజనీరింగ్ కాలేజెస్లో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ఉండట్లేదు. సో ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో ఎలా జరుగుతుంది అనేది వీళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ హీ హ్యాస్ టు డూ అప్రెంటిస్షిప్, మెడికల్ కాలేజ్ డాక్టర్ హీ హ్యాస్ టు డూ అప్రెంటిస్షిప్ అన్లెస్ హీ డస్ ద ఎక్స్పీరియన్స్. ఈ ఇంజనీర్కి అప్రెంటిస్షిప్ ఉన్నట్ల, దాంతో చిన్నప్పటి నుంచే ఫస్ట్ నుంచి అప్రెంటిస్షిప్ చేయటం ఉండాలి. ఇప్పుడు మనకి యాక్చువల్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది, కానీ ఎవడు ఇంప్లిమెంట్ చేయట్లా. గవర్నమెంటు, మోడీ గారు గవర్నమెంటు చాలా ఆలోచించి తీసుకొచ్చారు. ఏమన్నారు, యూ కెన్ టేక్ ఏ బ్రేక్ ఇన్ ద సెమిస్టర్, ఒక సెమిస్టర్ చేసి ఒక సెమిస్టర్ బ్రేక్ తీసుకొని యూ కెన్ గో అండ్ డూ ద ఇంటర్న్షిప్, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సెకండ్ సెమిస్టర్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు, అలా చేయొచ్చు అన్నారు. కానీ ఇప్పుడు దాకా ఏ స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ట్రూగా ఇంప్లిమెంట్ చేస్తే మనకు కావాల్సిన కొంతవరకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అర్థమవుతుందా? ఐ డోంట్ అండర్స్టాండ్ వై నో బడీ ఈస్ డూయింగ్ దట్. ఇప్పుడు స్కూల్స్లో కూడా 6th grade నుంచో 8th grade నుంచో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంటర్న్షిప్స్ చేయొచ్చు అని చెప్పని పాలసీ పాస్ చేసింది. నాట్ ఇట్ ఈస్ షేమ్. ఇన్ని మిలియన్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి ఈ దేశంలో, ఒక్క స్కూల్ కూడా ఇంటర్న్షిప్ ఇవ్వట్లేదండి. మా పిల్లలకి మేము ఇంటర్న్షిప్స్ మా గురుకులంలోనే ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాం. మా గురుకులంలో ఇప్పుడు సుమారుగా 1000 రకాల టూల్స్ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు అయితే కొంత కావాలని కొంత ఆగాం, ఎందుకంటే పిల్లలు కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు, కొంచెం బిహైండ్ ఉన్నారు ఎడ్యుకేషన్ అని. ఈ సిస్టమ్స్ అన్ని కొంచెం స్టార్ట్ చేసి ఆపా. ఫస్ట్ వాళ్ళ లెవెల్కి వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేద్దామని కొంచెం బ్యాక్ స్టెప్ వేసాను నేను. ఓకే రైట్ అండి. అండ్ చాలా విషయాలపైన చాలా మాటలు మాట్లాడాం. అండ్ మీకు కూడా నాకు తెలిసి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. గురుకుల విద్యా వ్యవస్థ ఎందుకు కావాలి, ఎందుకు పోయింది, ఇప్పుడు ఎందుకు అవసరం, దాంట్లో మనం ఎందుకు చదవాలి, అండ్ వీరి ఆశ్రమానికి సంబంధించి మెయిన్ ఈ గురుకులంకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నాకు తెలిసి మీ ప్రశ్నలు కూడా నేను అడిగానని అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితమైన సమాధానాలు కూడా వచ్చాయని అనుకుంటున్నాను. ఇంతకు మించి ఇంకా మీరు ఏదైనా అడగాలి అనుకుంటే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో వీరికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను పెడతాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు, ఖచ్చితంగా కాంటాక్ట్ అస్ అనేది దానిలో ఉంటుంది. సో మీరు వారిని కాంటాక్ట్ అవ్వచ్చు, అడగొచ్చు, తెలుసుకోవచ్చు, ఫైనల్గా మీరు డిసైడ్ అవ్వచ్చు ఏంటి అనేది. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అని అందరం కోరుకుంటున్నాం. అండ్ దానికోసం పరిశ్రమ చేసే వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అండ్ అన్నిటికీ మించి నిజంగా పేరెంట్స్ యొక్క సైకాలజీ, మనం ఆలోచన విధానం ఖచ్చితంగా మారితే బాగుంటుందని నా అభిప్రాయం. సమాజం కోణంలో మీ పిల్లల్ని చూడకండి, మీ పిల్లల కోణంలో సమాజాన్ని చూడండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా ఓపికగా. జై హింద్ సార్. జై హింద్.